మధ్యాహ్నం మండుటెండో సీరియస్ గా నడుచుకుంటూ పోతుంటే మన కుమార్ గారు హఠాత్తుగా ఆపేసి టైం ఎంత అయిందన్నాడు. మంట మీద ఉన్నానేమో లాగి ఒకటి ఇచ్చాను. అదేంట్రా టైం అడిగితే కొడతావేంటన్నాడు. ఎక్కడ కొట్టాను చెప్పానుగా 1 గంట అయిందన్న. చెంప వాచిపోయి ఇంట్లో పడుకుని ఉంటాడు రా. చూడమ్మా నీ సైన్స్ నోట్స్ రాసుకుంటుంటే వాళ్ళు ఎలా అల్లరి చేస్తున్నారు. నీ సైన్స్ తగలడా కాసేపు ఆపవే. ఆ కుర్రాళ్ళకి వేరే పని లేదనుకుంటాను. సాయంత్రం అయితే గుంట నక్కల ఆ గోడ మీదే తగలడతారు. అమ్మా ఏమిటి ఇంటెనక హోటల్లో పాకి నాకు ఇక్కడ హిస్టరీ పాఠం రావట్లేదు. పాఠం ఆపి ఈ పూటకు పడుకొని చావు. కర్మ కర్మ పొద్దుపోతే చాలు ఈ పాటలతోనూ కేకలతోనూ ఒకటే చావు. వెంటనే ఖాళీ చేయకపోతే పిచ్చెక్కిట్టుంది. ఏమండి వింటున్నారా? వింటున్నాను. రూఫ్ గార్డెన్ లో మ్యూజిక్ చాలా బాగుంది. నా పెండాకుడు రేపు సాయంత్రానికి కొత్తిల్లు చూడకపోతే ఆ మ్యూజిక్కే మీ వీపు మీద వాయించాల్సి వస్తుంది. మగవాళ్ళకు కూడా ఇల్లొద్దు. చిచ్చి 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 పోనీవయ్యా జరగవే. మీరు ఆనందం వచ్చారే వీళ్ళు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారా పాపం. మన గోలకి రెస్టారెంట్ పాటలుగా ఖాళీ చేసిపోతుంది. మల్లెపూలు సన్నజాజులు గులాబీలు. శివాలయం వస్తుంది రోజు నసపెట్టి చంపేస్తుంది. పదండి. ఏమండి సామాన్లన్నీ దించేసినట్టేనా? బండికి డబ్బులు ఇచ్చి పంపించేశాను. ఆ కుర్రాళ్ళు ఎవరో చూస్తున్నారు. నువ్వు లోపల పద. మళ్ళీ మా కంపెనీలో పొగరబోతు చేరాట్రా. చేరితే చేరాడు. నువ్వు ఊరికి ఆవేశపడి గొడవ పెట్టుకోకు. ఒరి ఆ ఇంట్లోకి మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చినట్టున్నారా? వాసు రెండో చూద్దాం. ముసలిమగుడు పొడుచు పెళ్ళంలో ఉన్నారా? ఈ ఇల్లు ఎంత బాగుందండి. మరి నేనంటే ఏమనుకున్నావే? హౌస్ ఓనర్ మాటలతో కితకితలు పెట్టి మరీ ఒప్పించేశాను తెలుసా? నిజంగా మీరు చాలా గొప్పవారండి. ఆ పిండిని చీరలు అందుకోండి. వయసులో ఉన్న పిల్లలతో ఇలాంటి ఇంట్లో కాపురాలు చేయలేం. పునివే డ్రైవరు. ఈ ఇల్లు చవకగా దొరికిందన్నారు కదండి. మళ్ళీ ఎలాంటి పాపలు వస్తారో ఏమిటో. శివాలం వస్తుంది. మహాబోరు. పదండి. కేవలం సేకరణ ఆర్టిస్ట్ వర్క్ కోసమే మీ సంస్థకు వస్తున్నాం. డిజైన్స్ అన్ని అతనితోనే చేయించండి. షూర్. థ్యాంక్ యూ సార్. ఆ ఫుల్ పేజీ డిజైన్స్ మటుకు రేపటికల్లా అందజేసే ప్రయత్నం చేయండి. తప్పకుండా. శేఖర్ పనిచేస్తున్నాడు. చూద్దాం రండి. ఏమయ్యా ఆ ప్లేస్మెంట్ అలా వదిలేసావేమిటి? దీనికి బ్యాలెన్సింగ్ గా లెటరింగ్ వస్తుందండి. కానీ త్వరగా కానీ. ఏమయ్యా నీ పని పూర్తయిందా? అయిపోయింది సార్. సాయంత్రం డెలివరీ ఇవ్వాలి. ఎస్ సార్. నేను ఇచ్చిన స్కెచ్ ఏమిటి? నువ్వు వేసే ఈ డిజైన్ ఏమిటి? మీరు ఇచ్చిన స్కెచ్ ని ఫాలో అవుతాను సార్. సొంత తెలివి ఉపయోగిస్తూ పైగా నా స్కెచ్ అంటావా? స్కెచ్ ని ఫాలో అవుతాను సార్. అధిక ప్రసంగం చేస్తే నేను సస్పెండ్ చేయించి పారేయగలను. మీరు ఇచ్చిన స్కెచ్ ని ఫాలో అవుతాను సార్. షటప్. నా స్కెచ్ ని ఫాలో చేయలేని నీలాంటి అమెచ్యూర్ ఆర్టిస్ట్ ని పెట్టుకుని చెత్త చేయించుకోవడానికి నేను సిద్ధంగా లేను. ఆర్ట్. తల్లి బొమ్మ వేయమంటే భార్య బొమ్మ వేసే నీలాంటి వాళ్ళంతా ఆర్టిస్టులు. మీరు ఇచ్చిన స్కెచ్ ని ఫాలో అవుతాను సార్. నీలాంటి పొగరబోతులకి శాస్తి వెంటనే చేస్తాను. అప్పుడు నిన్ను నీ ఆర్ట్ని ఏమని పిలుస్తారో తెలుసా? చెత్త చెత్త చెత్త. నువ్వు ఇచ్చిన స్కెచ్ కి నేను వేసిన డిజైన్ ఇది.
నీ పై అధికారిని అవమానించి కొట్టావు. ఇలా ఆవేశపడటం నీకు ఇది మొదటిసారి కాదు. నిన్ను సస్పెండ్ చేస్తున్నావు. కళ కోసమే ఆయన నమ్మే ఈ వ్యక్తి ఆవేశపరుడు. ఇతని అసలు పేరు శేఖర్ అయితే జీవితంతో రాజీ పడనీయకుండా గడుపుతున్న నిజాయితీ ఇతని ఇంటి పేరు అవుతుంది. సార్, ఓ 10 రూపాయలు జీతం అడ్వాన్స్ ఇప్పించండి సార్. మండినట్టుంది ఇంగ్లీష్. జీతం అడ్వాన్స్ ఏంటాయా? పోనీ ఆ 10 రూపాయలు మీరే అప్పుగా ఇవ్వండి సార్. ఫస్ట్ తారీఖున మీ డబ్బులు పువ్వుల్లో పెట్టి కాకపోయినా పువ్వు లాంటి అందమైన కవర్లో పెట్టి అందిస్తాను. అసలు మీరు సార్ సార్, వచ్చే జన్మలో కూడా మీరే మాకు మేనేజర్ గా పుట్టాలి సార్. ఎక్స్క్యూజ్ మీ, మీ ఆవిడ ఉత్తరం రాస్తున్నారా? రాసుకోండి రాసుకోండి. పోయిన నెల మీ దగ్గర తీసుకున్న 10 రూపాయలు నేను మాట మీద నిలబడేవాడినండి. పువ్వుల్లో పెట్టి కాకపోయినా పువ్వు లాంటి అందమైన కవర్లో పెట్టి. బయట బై ఈ నెలకు 20 ఇవ్వగలరా? థ్యాంక్ యూ. హలో సరస్వతి గారు. హలో. ఇదిగోండి, క్రితం నెల మీ దగ్గర తీసుకున్న 20. అనుకున్న టైం కప్పు తెచ్చడం నాకు అలవాటు. నాకు తెలుసుగా వాసు గారు. మీరేమనుకోకపోతే ఈ నెల 30 సర్దగలరా? అదేంటండి, ముందు నెల 10 తీసుకున్నారు, క్రితం నెల 20, ఈ నెల 30. ఇలా పెంచుకుంటూ పోతే నా కట్టుబట్టలు కూడా మిగిల్చేట్లేరే. దయచేసి ఆ రూపంలో కూడా మీరు ఆఫీస్కి రావడం మానేకండి. ఇతను చిరుజోగి. చదివిన చదువుకి వస్తున్న జీతానికి ఏమీ సంబంధం లేదు. ఇతని తల్లిదండ్రులు పోతూ పోతూ మిగిల్చిన ఆస్తి ఒక తమ్ముడు, 2 చెల్లెళ్ళు. అందరి దగ్గర అప్పడుగుతాడు, కష్టాలను నవ్వులతో కప్పెడతాడు. హాయ్ కుమార్. ఏమిటి ఇక్కడ? అదే నేను డార్లింగ్, మీట్ మిస్టర్ కుమార్. హలో. హలో. కుమార్ నాకు అన్నయ్య లాంటి వాడు. చూడండి సార్, మీరు కారులో వచ్చారు కాబట్టి డార్లింగ్ అయ్యారు. నేను ఈ బెదవ మోటార్ సైకిల్ మీద వచ్చిన పాపానికి అన్నయ్య లాంటి వాడు. నేను రేపు ఎవరైనా విమానం నుంచి దిగితే మీరు తండ్రి లాంటి వారు అవుతారు. జాగ్రత్త. వస్తాను చెల్లె, నాన్నని జాగ్రత్తగా చూసుకోమ్మా. ఇతని పేరు కుమార్. అన్నీ ఉండి ఏమీ లేని అనాథితను. తల్లి చిన్నప్పుడే చనిపోయింది. డబ్బే సర్వస్వం అనుకునే తండ్రి కారణంగా జీవితం క్షణక్షణం అశాంతి పాలవుతోంది. శాంతి కోసం వెతకటం ఇతని దైనందిన చర్య. ఓకే. శారద పడగదిలో పడుకొని ఉంది. కింద నుంచి అల్లీ చూస్తున్నాడు, కిటికీలోంచి బద్దరీ చూస్తున్నాడు, గోడ పక్క నుంచి గోవిందరాజు చూస్తున్నాడు. గోవిందరాజులు నేర పక్క నుంచి చూస్తే నువ్వు నోర్మయ్యి. ముగ్గురు చూస్తున్నారు. నమస్కారం డైరెక్టర్ గారు. నమస్కారం. ముగ్గురు చూస్తున్నారు. నమస్కారం సార్. నమస్కారం. ముగ్గురు చూస్తున్నారు. నమస్కారం. నమస్కారం. ఏంటయ్యా? వేషం కోసం సార్. వేషం కోసం? ఆ వేషం కరెక్ట్ సరిపోతుంది కదా? కరెక్ట్ సార్. కానీ బొత్తిగా సన్నగా తగలడ్డావు. కాస్త పుష్టిగా బుగ్గలతో ఉంటే నీ సొమ్ము ఏం పోయిందయ్యా? అదేమిటి సార్, 3 నెలల క్రితం వచ్చి మిమ్మల్ని కలిస్తే వేషం తప్పకుండా ఇస్తాను, బాగా లావుగా ఉన్నావు, సన్నగా వెదురు బద్దలాగా అయి రమ్మని మీరే అంటే నిద్రాహారాలు మాని ఇలా తయారయ్యాను సార్. అన్నానేమో. 1, 2, 30 సంవత్సరాలు 30 సినిమాలు డైరెక్ట్ చేస్తున్నానయ్యా. మధ్యలో నీలాంటి వాళ్ళతో ఏం మాట్లాడుతున్నావు నాకేం గుర్తుంటుందయ్యా? మీరనేది నిజమే సార్, కానీ ఇప్పుడు అర్జెంటుగా లావే రమ్మంటే నేను ఎక్కడి నుంచి రాను? మరి నేనేం చేసేదయ్యా? 2 హిందీ సినిమాలు సగం చూసేసరికి కథ మారిపోయింది. నువ్వు పళ్ళు తింటావు, పచ్చగడ్డి తింటావు, ఏం తింటావో నాకు తెలియదు. 2 రోజులు నువ్వు లావికి రావాలి, లేకపోతే ఆ వేషం నేనే వేయాల్సి వస్తుంది. ఇతను హరి. నటుడు నవ్వుదామన్న కోరికతో అందమైన జీవితాన్ని వదులుకొచ్చేశాడు పాపం. జీవితంలోనే తప్ప తెర మీద నటించలేవు పొమ్మన్నారు అందరూ. ఏదేమైనా సినిమా ఇతని జీవితం, సినిమాయే ఇతని జీవితాశయం. మిస్టర్ గాంధీ, మీ పేరు? మీరు చెప్పిందే సార్, గాంధీ. భూమి గుండ్రంగా ఉందని ఎలా చెప్పగలవు? ఇంటర్వ్యూతో మొదలుపెట్టి తిరిగి ఇంటర్వ్యూకే వస్తున్నాను కాబట్టి. మీ హాబీలు ఏమిటి? ఇంటర్వ్యూస్కి వెళ్ళడం, పనిలో పనిగా ఏదైనా పని దొరుకుతుందేమోనని ఆశపడటం. అదోరా బొరారి అంటే ఏమిటి? ఈ ఉద్యోగం ఖాయంగా నాకు రాదని. ఒక పిల్లి
అడుగు ఎత్తు మీద నుంచి దూకిన ఒక కాలు విరుగును. 5 అడుగుల ఎత్తు మీద నుంచి దూకిన ఎన్ని కాళ్ళు విరుగును? 4 కాళ్లతో పాటు వెన్నెముక కూడా విరుగును, పిల్లి చచ్చును. నీకు తెలిసిన 3 పతివ్రతల పేర్లు చెప్పు నాయన. మీ అమ్మ, మా అమ్మ, మీరు ఒప్పుకుంటే మీ ఆవిడ. చదువు ఇతనికి విజ్ఞానాన్ని ఇచ్చింది, కానీ విద్యులు ఇతని సహనాన్ని పరీక్షించి ప్రతి ఇంటర్వ్యూలోనూ పనికిరావు పొమ్మన్నారు. అందుకే ఆ నవ్వు వెనక విరక్తి, ఫ్రస్ట్రేషన్. పేరు గాంధీ. గాంధీ పుట్టిన దేశంలో రాత్రింబవళ్ళు కాళ్ళ నుంచి రక్తం కారేలా ఉద్యోగం కోసం వేటాడుతూనే ఉన్నాడు. పగలు రేయిలో జారకముందే, వెలుగు చీకటిగా మారకముందే, కలుసుకుంటా ప్రతి సాయంత్రం, కలుసుకుంటా ప్రతి సాయంత్రం. ఈ నిమిషాలే మా సొంతం, ఈ అనుభవమే ఆనందం, కలుసుకుంటా ప్రతి సాయంత్రం, కలుసుకుంటా ప్రతి సాయంత్రం. ఆశయాలు మాకెన్నో ఉన్నవి, అవి ఆకాశంలో విహరిస్తున్నవి, దిగిరాలేక అణిగి మణిగి దిగులుగా నిదురిస్తున్నవి. అందుకే ఏం చెయ్యాలో ఏమీ తోచక, ఎటుపోవాలో అసలే తెలియక, కలుసుకుంటా ప్రతి సాయంత్రం, కలుసుకుంటాం ప్రతి సాయంత్రం. నిరాశ నిండిన ఈ కలికాలం, అశాంతి మండిన ఆ కలికాలం, ఆ కలికాలం నిరుద్యోగమే పండిస్తుంటే, ప్రతిభను కానక ఖండిస్తుంటే, ఇన్నాళ్ళు ఊరటింపులే దూరం కాగా, ఒకచో చేరినా కాకుల్లాగా, కలుసుకుంటా ప్రతి సాయంత్రం, కలుసుకుంటా ప్రతి సాయంత్రం. చిటారు కొమ్మని మిఠాయి పొట్లం, దొరికి తీరునని కలలే కంటూ, కఠోర జీవిత దురంత దుఃఖం కరిగిపోవునని కథలే వింటూ, ఇలాగే ఒకరి బాధలే ఒకరికి తెలుపగా, ఒకరికి ఒకరు తోడై నిలువగా, కలుసుకుంటా ప్రతి సాయంత్రం, కలుసుకుంటాం ప్రతి సాయంత్రం. ఈ నిమిషాలే మా సొంతం, ఈ అనుభవమే ఆనందం, ఈ నిమిషాలే మా సొంతం, ఈ అనుభవమే ఆనందం.
ఏ బస్సులో అవుతారా ఇక్కడ? నెంబర్లు 34, 26, 37 బస్సు నెంబర్లు. నేనెవరినో తెలుసా? ఎస్ఐ గారు అమ్మాయిని. మేమెవరో తెలుసా? తిరిగిపోవడం మంచిదిరా. 34, 26, 37 బ్రాకెట్ నెంబర్లా? కాదండి. కుచేలరా వీళ్ళు ఎక్కడో కనుక్కున్నామని. పిలిస్తే పలికే దూరమయ్యా వెళ్ళు. కుచేలరా ఏమిటండి పిలిస్తే పలకడం లేదు? ఏమండి ఏమిటయ్యా కూవరారు పలుకుతాడు. మల్లెపూలు, సన్నజాజులు, గులాబీలు, అగ్నిపూలు, ఎర్ర గులాబీలు, ఎర్ర మల్లెలు. చాలేవయ్యా. సరేగాని ముద్దమందారాలు ఉన్నాయా? ముద్ద మందారాలు లేవు, ముద్ద బంతి పూలు లేవు గాని గులాబీలు ఇస్తాను. మీ చెల్లికి ఇవి తీసుకెళ్ళి. 8 అవ్వకుండా వాడి ఇంటికెళ్ళడం నువ్వు ఎప్పుడైనా చూసావా? చూడలేదు గాని చూడు బాబు, మీరు సాయంత్రం అయ్యేప్పటికి గోడ మీద కూకుని పాలు చేస్తుంటే మీ గోడకి ఆ ఇంటెనకాల హోటల్ పాటలకి అదిరిపోయి వచ్చి 4వ నాటికే ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఈసారి వచ్చే వాళ్ళైనా ఇబ్బంది పెట్టకండి అయ్యా బాబు. మళ్ళీ ఎవరైనా వస్తున్నారా? అనుకో రేపు దిగుతున్నారు గాని వాళ్ళన్నా గొడవ పెట్టకండి అయ్యా. ఒరేయ్, ఈ శుభవార్త చెప్తామంటే శేఖర్ గారు ఇంకా రాడేరా? వచ్చేస్తారా? ఇట్స్ ఫెంటాస్టిక్ వర్క్, కానీ స్త్రీని ఇంకా అందంగా చూపిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మీరు అనేది ఏమిటో నాకు అర్థం కావట్లేదు సార్. ఒక అందమైన అమ్మాయిని పట్టుకుని ఆ అమ్మాయిని బస్ట్ వరకు, ఐ మీన్ ఎ లిటిల్ రివీలింగ్ బస్ట్ అంతవరకు ఫోటో తీసుకుని ఇక్కడ అతికిస్తే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం. చూడండి సార్, మీరు తయారు చేసే కాటుక పబ్లిసిటీ కోసం స్త్రీని అర్ధనగ్నంగా చూపించి అవమానించక్కర్లేదనుకుంటాను. అఫ్ కోర్స్, నువ్వు నేనన్నది ట్రై చేస్తేనే నీ డిజైన్ తీసుకుని నీకు డబ్బు ఇవ్వగలను. ఇంకా చాలా ఆర్డర్ చేయగలను కూడా. ఆ ఫోటోలు ఉన్నాను ఎవరు సార్? మా అక్రమాయి ఏమి లేదు, ఆవిడని ఆకర్షణీయంగా ఫోటో తీస్తే ఎలా ఉంటుందా అని చూస్తున్నాను. ఆ అమ్మాయి అందంగా ఉంటున్నట్రా? వయసులో ఉన్న అందవట్రా? నాట్ సో బ్యాడ్. ఒరే, అలాంటి అమ్మాయి వాళ్ళ నాన్న ఆ ఎదింట్లో దిగాలని నా కోరికరా. కరెక్ట్. ఒరే బుల్లి మార్పురోయ్, 5 అమ్మాయిలు, ఒక అమ్మ. నాన్న వద్దురా. ఆ మాట అనకరా. నాన్న లేని కుటుంబంలో ఎన్ని ఇబ్బందులుంటాయో అనుభవిస్తున్న నాకు తెలుసు. అందమైన 5 అమ్మాయిలతో అమ్మ, మనల్ని మురిపంగా చూసుకునే నాన్న. రైట్. ఆ 5 మనల్ని తెగ ప్రేమించేస్తుంటారు. ఆ పక్క నాన్న తెగ ఏడ్చేస్తుంటాడు. ఇక్కడ ఇల్లు అద్దెకుందిట, పిల్లలతో వచ్చి చూసుకోవాలి. మీరేనా సార్ వచ్చేది? అవును బాబు. మీరు ఎంతమంది అండి? నేను ప్లస్ మా ఆవిడ ఇంకా 5. 5 ఆడపిల్లలు బాబు. ఆడపిల్లలా? కుడిపక్క గేట్ నాయనా, కుడిపక్క గేట్. షబ్బా, ఈ ఎండ. నమస్కారం. నమస్కారం. మా ఆవిడ. మన వాళ్ళేరండి? అదిగో వచ్చేస్తున్నారు. పటాలు అంతా వచ్చేస్తుంది. ఈ బక్కనాన్న చంటి పిల్లలతో ఇక్కడే సెటిల్ అయిపోతాడోనని భయంగా ఉందిరా. నీకెందుకు? మన తడాకా చూపించి అర్జెంట్ గా ఖాళీ చేయించాం. ఎలారా? సస్పెన్స్ విత్ ఎవరండి బాబు రాసి డైలాగు? అయ్య బాబు, పాపం చుట్టుకుంటుందండి. ఎవరండి బాబు ఈ నేర్పులాడు? బాబు, ఆ ప్రొడక్షన్ లేరండి. అయ్య బాబు, ఆ డైరెక్టర్ లేడండి. ఓ డైరెక్టర్ నేనే కదా. బాబు, ఆ కారు వచ్చింది లేదో చూడండి బాబు. ఏటండి బాబు ఆ పాటలు ఎవడన్నా ఇంత జరుచుకుంటాడు? ఆపండి బాబు. ఏటండి బాబు ఈ ఊరేగింపు? బాబు నా స్టైల్ కేకేయండి బాబు. మార్నింగ్ సార్. ఎవడే బాబు గుడ్ మార్నింగ్? ఎవరు లేదండి. ఎవడే బాబు గుడ్ మార్నింగ్? ఎవరు లేదండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా పేరు హరి. హరి అయితే ఏంటో ఏం చేయను? నేను ఎన్టీఆర్ లా, అయ్య బాబాయ్, ఏఎన్ఆర్ లా, అయ్య బాబాయ్, కృష్ణలా, అయ్యో అందరిలా నటిస్తాను సార్. ఓ ఇంట్లో చేయడం నువ్వెందుకయ్యా బాబు? అంతా ఉన్నారు కదా. ఇదిగో బాబు, నువ్వు నాకు హరిలా చేసి చూపించాలు. హరి? ఓ నాలా? మీరు లేవండి ఒకసారి ప్లీజ్. ఒకసారి లేవండి సార్. నమ్మి
ఏమిటయ్యా లేవమని 2 సార్లు చెప్పే కానీ లేచి అలవాట్లేదా? అసలు పెద్ద హీరోలు వస్తే లేచి నిలబడాలని జ్ఞానం లేదు. షార్ట్ రెడీయా? ఎవరండి బాబు స్క్రిప్ట్ రెడీ? హీరోయిన్ హీరో చెంప మీద కొడుతుందా? దెబ్బ నడు. నో నో, తలకి తగలాలి. బాయ్ బాయ్. నమస్కారం నమస్కారం. అభిమానులా? ఫేస్ చూస్తే ఈస్ట్ గోదావరిలో ఉంది. బాయ్, అభిమానులు వస్తే కుర్చీలు జ్ఞానం లేదు. రండి కూర్చోండి, పర్వాలేదు కూర్చోండి. కూర్చోమంటే ఎలా ఉంది సార్? ఇదిగో నేను ఫీల్డ్ లో ఉండగా నీకు ఛాన్స్ ఇవ్వను సరిగదా? ఇదిగో నా కంఠంలో ప్రాణం ఉండగా ఇంకో ఛాన్స్ ఇవ్వను. ఆక్సిజన్ పౌర శాస్త్రము తయారు చేయ విధానం ఏమనగా మంచి పళ్ళు చల్లజోనే లేచి బొగ్గు పులుసు వాయువుతో పళ్ళు తోముకోవలను, ఒక తాడుకు వెంట్రుక కట్టి బస్కిలు తీయవలను, నీళ్లలో ఉప్పు వేసి స్నానం చేయవలను. అది పూర్తయిన పదప ధామని పీలి దుర్గంధము వచ్చును. అప్పుడు మనం చదువు కూర్చోవలను 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 కూర్చోవలను. ఏమిట్రా గొడవ? చూడన్నయ్య, నేను చదువుతుంటే వీడు ఎదురొస్తున్నాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను రా దాన్ని ఏడిపించొద్దని. అమ్మాయి మీనా కాఫీ పెట్టమ్మా. చేస్తున్నానన్నయ్య. ఆక్సిజన్ తయారు చేయ విధానం ఏమనగా ఆక్సిజన్ తయారు చేయడం మనకెందుకమ్మా, దానికి ముందు డబ్బులా తయారు చేయాలో నేర్చుకో. ఏంటన్నయ్య చిన్నపిల్లల దగ్గర అవే మాటలు? ఆ డబ్బు ముఖ్యమనేగా మా మేనేజర్ దగ్గరికి వెళ్ళి నాకు ఉద్యోగం కావాలని అడిగావట. ఏదో వేణీళ్ళకి చన్నీళ్ళు తోడుగా ఉంటాయని. ఆహా, ఇగోనమ్మా పూలు. యాయా అల్లుడు, మీనాను ఐ చేతిలో పెట్టే ప్రయత్నం ఏమైనా ఉందా లేదా? డబ్బు సంపాదించి నా జేబులు నింపే ప్రయత్నంలో ఉంది. మొన్న మా మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఉద్యోగం కావాలని అడిగిందట. ఉద్యోగం అప్పటికి అందరూ అనుకోవాలనా పెళ్లి చేసే శక్తి లేక ఉద్యోగానికి పంపాడని? చాలే ఊరుకోవయ్యా. ఏదో చిన్నపిల్ల అన్నబా చూడలేక వెళ్ళి అడిగిందే అనుకో, ఈ మాత్రానికి నువ్వు నిందలు వేయాలేటి? ఇదిగో లైట్లు బాగా వెలిగాయి. డ్యూటీ కరెక్ట్ గానే చేస్తున్నావు అనమాట. టైం ఎంతైందో తెలుసా? తేదీ ఇంకా మారినంత. షటప్. నువ్వు ఇలా తాగి అర్ధరాత్రి వరకు తిరిగి ఏదైనా యాక్సిడెంట్ చేస్తే ఖరీదైన మోటార్ సైకిల్ ఏమవుతుందో తెలుసా? మోటార్ సైకిల్ సంగతి ఆలోచించావు గాని పడితే నేనేమవుతానని ఆలోచించావా నువ్వు? అలా ఆలోచించావు. నువ్వు సంపాదించి సరదా చేస్తే నీ గురించి ఆలోచించడమే కాదు, ఏమైనా చేయొచ్చు. డబ్బు డబ్బు డబ్బు, ఆ డబ్బు తప్ప మరేదన్నా ఆలోచన ఉందా నీకు? డబ్బేరా అన్ని బంధాలకి మూలం. తండ్రి కొడుకుల అనుబంధాన్ని ఎంత బాగా అర్థం చేసుకున్నావు. అదే నీకు అర్థమై ఉంటే తల్లి లేని నన్ను లాలించి మురిపంగా పెంచుకునేవాడివి. ఆ లాలనే నాకు దొరికితే ఎందుకు ఇంత ఆలస్యంగా వస్తాను? శాంతి లేక ఎందుకు నా రోడ్ల మరి తిరుగుతాను? ఇదిగో అబ్బాయిలు ఇప్పుడే చెబుతున్నా, ఈ ఆళ్ళ నుంచి మీరు గోడలు ఎక్కడ చేయలేదు. ఈ గోడకం దీని ఆధారంతో మేడ కట్టబోతున్నావా? అదిగో అదిగో, నేను ఏమంటానో మీకు నవ్వులాటగానే ఉంటది కానీ ఇప్పుడే చెబుతున్నా, ఈ ఆడ పెద్దవాడి బండిలో ఆ ఇంట్లో చేరే కొత్త వాళ్ళు దిగుతున్నారు. సామాన్ నిన్నే వచ్చాయి. వాళ్ళు కానీ ఈసారి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళారంటే మీ గురించి చెప్పడానికి సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్తానా? నమస్కారం నమస్కారం నమస్కారం. ఇదేంటి సార్? ఏమండి, హౌస్ నెంబర్ 32 అంటే 88 ఇదేనా అండి? మిమ్మల్నే చూస్తూ అడుగుతారేంటండి? అదే, మీరు ఆ ఇంట్లో దిగబోతున్నారా? వాట్ డు యు మీన్? లేకపోతే సామాన్లు పట్టుకుని ఊరికే తిరుగుతా అనుకున్నారా? ఆ టాక్సీ ఏమైందయ్యా? 6 ఎక్కారిని పోలీసులు పట్టుకోలేదు కదా? 6 అంటే మీ శ్రీమతి 5 అబ్బాయిలు అనమాట. అబ్బాయిలు కాదయ్యా. సారీ సార్, ఒక అబ్బాయి 5 శ్రీమతులు అనమాట. వాట్ డు యు మీన్? 5 అమ్మాయిలయ్యా. అమ్మాయిలు చిన్నపిల్లలే కదండి, పోలీసులు పట్టుకోవాలి. నీ ఉద్దేశం అసలు ఏమిటి అని? ఎంఏ చదువుతున్న మా శాంతిని, ఇంటర్ పాస్ అయిన మా సుస్థితిని పట్టుకుని చిన్నపిల్లలు అంటారేమిటి? అసలు మీకు ఎన్ని డజన్లు గుడ్డెలు అని? రండి సార్, రండి. మీకోసం ఎదురు చూస్తున్నాం. మీరేం కంగారు పడకండి, టాక్సీ వచ్చేస్తుందిలేండి. నాకేదో భయంగానే ఉందయ్యా. వాళ్ళు ఏమయ్యారో ఏమో, నాకు అసలు హై బీపీ, అందులోను 5 అమ్మాయిలు. బంగారం లాంటి అమ్మాయిలు.
బంగారమా? వాట్ యు మీన్? వజ్రాలు? అవునవును, ఆభరణాల్లో ఇమ్మడాల్సిన వాళ్ళు ఇరుకు ట్యాక్సీలు ఇరుకుని ఎలా వస్తున్నారో పాపం. ఆ టాక్సీ వాడికి వెంగళరావు నగర్ నంబర్ 88 అని కరెక్ట్ గానే చెప్పానే. ఏ నగర్ అన్నారు? వెంగళరావు నగర్ నంబరు. అబ్బా, ఇది సంజీవ్ రెడ్డి దగ్గర అండి. చవటల్లాగా మరి ఆ మాట ముందే చెప్పరామయ్యా. నేను అప్పుడే అనుకున్నా దారి తప్పింది నేను. వానేమయ్యా డ్రైవరు? వీళ్ళ వాళ్ళయ్యా గోతుగా నచ్చలాగా. వాని ఒరేయ్, ఈ వెధవ వస్తూనే కూడా ఓ ట్యాక్సీని కూడా తీసుకొచ్చారా? ఉండను, మళ్ళీ మామూలు కేసే ఉంటుంది. పోరా పదండి రా. ఒరేయ్, ఏమిటో చూస్తున్నారు? ఇంకో 10 రూపాయలు ఇవ్వండి సార్. ఇంకో 10 ఎందుకయ్యా? లగేజీ ఎక్స్ట్రా ఉంది కదండి. ఈ మాత్రం లగేజీకి ఎక్స్ట్రానా? పొద్దున్నే బోని బేరం మీదే సార్, ఇవ్వండి సార్. ఈ మాత్రం లగేజీకి ఎక్స్ట్రా ఏమిటయ్యా? గొడవ పెట్టుకోవడం వీళ్ళ పని అండి. మీటర్ పై న్యాయ ఎవరయ్యా? ఏం చేస్తావు? మీరెవరండి చెప్పడానికి? న్యాయం చెప్పడానికి డిగ్రీలు కావాలా? ఎవరైనా చెప్పచ్చు. ఆ సంగతి పెట్రోల్ రేటు పెంచడం దగ్గర పోయి అడగండి. అలాగే వెళ్తూ వెళ్తూ పోలీస్ స్టేషన్ పద. పోలీస్ స్టేషన్కి ఎందుకండి? నా డబ్బులు నాకు ఇవ్వండి. ఏయ్, ఎందుకు ఇవ్వాలా? ఇవ్వండి. ఎందుకు ఇవ్వాలట? నాన్నా, ఊళ్ళోకి దిగిన వెంటనే గొడవ ఎందుకు? ఇచ్చేయండి. తీసుకోవా? వంటకి చిల్లర లేదండి, మీదే బోని. మరి ఎలా? నా దగ్గర లేదే. నా దగ్గర ఉందండి. తీసుకోండి. అయ్యో వద్దునైనా పర్వాలేదు, ముందు ఇచ్చి పంపించండి. మళ్ళీ మీకు నేను ఎక్కుండేవాడు. సరే తీసుకెళ్ళవా? తీసుకెళ్ళు. తర్వాత ఇస్తాను బాబు, పర్వాలేదు. ఈ ఇల్లు చాలా బాగుంది కదా నాన్న. నాకు మటుకు మన ఇంట్లో ఉన్నట్టే ఉంది. అవునమ్మా, నేను అదే చెప్పబోతున్నాను, నువ్వే అనేసావు. ఆ, ఆ, వంటకి నూనె కిరోసిన్ కొనాలి నాన్న. అలాగేనమ్మా, ఏమేం కావాలో లిస్టు రాసివు, షాప్కి వెళ్ళి తీసుకొస్తాను. నువ్వెందుకు నాన్న, నేను వెళ్ళొస్తాను. నువ్వెందుకులే అమ్మా, ఇప్పుడే కదా ఊళ్ళోకి దిగాం. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా, అందులోనూ ఇది హైదరాబాదు. ఎక్కడికి వెళ్ళాలన్నా బయటకు వెళ్ళకుండా ఎలా తెలుస్తుంది? మొత్తం సామాన్లు నేను మోసుకురానులే. ఏది ఆ డబ్బులు ఇవ్వు. నేను ఒకటి చెబుతాను. రవిశంకర్ ఈ వేలుతో సితారు వాయించడు ఎందుకని? ఆయనకి ఆ వేలు తెగిపోయి ఉంటుందిరా. ద్రాక్ష అయి ఉంటుంది. నేను చెప్పనా? ఈ వేలు నాది కాబట్టి. ఎక్స్క్యూజ్ మీ, కిరాణా కొట్టు గట్టాలలో కొంచెం చెప్తారా? తిన్నగా వెళ్ళి ఎడమవైపుకు తిరిగి కుడివైపుకు మళ్ళితే అక్కడ ఒక కార్నర్ వస్తుంది. మళ్ళీ 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎడమవైపు తిరిగి మళ్ళీ కుడివైపుకు తిరిగితే ఆ పైన సరిగ్గా చెప్పమంటారా వెధవ? నువ్వే చెప్పు. ఇప్పుడు మీరు స్ట్రెయిట్ గా వెళ్ళండి. అక్కడ కానిస్టేబుల్ అండ్ జంక్షన్ ఒకటి ఉంటుంది. దాని పక్క సందులో నర్సింహం పక్కన 4వ స్తంభం కదా, ఒక చిన్న పోస్ట్ బాక్స్ ఉంటుంది. ఆ పోస్ట్ బాక్స్ పక్కన 1, 2, 3 థర్డ్ హౌస్ పక్క సందులో తిరిగి చూస్తే 22-16 పోస్ట్ ఆఫీస్ అడ్రస్ తగలయ్యా, నేను చెప్తానండి. యు గో స్ట్రైట్ 100 yards, దెన్ టర్న్ టు రైట్, దెన్ యూ విల్ గెట్ ఎ సర్కిల్, దెన్ గో టు యువర్ రైట్, టేక్ 50 yards, దెన్ రండి, నేను చూపిస్తాను. అదే అండి షాప్. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఆల్ రైట్. రండిరా.
పెద్ద మొనగాళ్ళ నీకే తెలుసా దారి? ఆడపిల్ల అడగనే మా అందరికి తెలియక నా అమ్మాయిని అలా కంగారు పెట్టింది. ఏ కంగారు పెట్టకుండానే మన దారికి వస్తుంది. ఇప్పుడే చూపిస్తాను మన కడాక. ఓ ప్యాకెట్ సిగరెట్ ఇవ్వయా. కొత్త బ్రాండ్ సార్, ట్రై చేయండి. ఆ అమ్మాయిని మనం ఫ్రెండ్ లోనే చూద్దాంరా. ఫ్రెండా? ఆడదాన్ని అలా చూడడం మన చరిత్రలోనే లేదు. మన దృష్టిలో ఆడదే. చూడు, ఆ అమ్మాయిని చూస్తుంటే శాంతంతో కూడిన కనకదుర్గలా ఉందిరా. శపిస్తుందేమో. శపిస్తుందో ప్రేమతో ఆహ్వానిస్తుందో మీరే చూద్దురు గాని వస్తోంది. వెయిట్ చేయండి. షాపింగ్ అయిపోయిందా? దారి చూపించినందుకు థ్యాంక్స్ అండి. ఇది అవుతారా? వద్దండి. కొత్త సిగరెట్. నేను ఎప్పుడూ ఇంతే, కొత్తగా ఏదొచ్చినా ఆనందించి తీరుతాను. కొత్తగా వచ్చిందే ఆ సిగరెట్ ప్యాకెట్ ఇవ్వండి. అయ్యిందమ్మా పెళ్ళి, అడిగిందమ్మా రంది. అయ్యిందమ్మా పెళ్ళి, అడిగిందమ్మా రంది. అయ్యిందమ్మా పెళ్ళి, అడిగిందమ్మా రంది. అయ్యిందమ్మా పెళ్ళి, అడిగిందమ్మా రంది. లేకపోతే ఏమిట్రా, అనవసరంగా అమ్మాయిని ఎందుకు గడిపించావు? ఎవరు నేర్పిస్తారో ఇప్పుడే చూపిస్తాను. మీరెవరు మాట్లాడకండి. మాట్లాడారంటే నా మీద ఒట్టే. లెట్ హిమ్ కమ్ ఫస్ట్. ఇదిగో బాబు నీ 10. అలాగే. అదేం మాస్టారు 10 ఇస్తారేంటి? మా వాడిచ్చింది 50 కదా. 50? అంటే 40 ఎగ్గొట్టేద్దామనే. మీ దేవుడో తెలియదు కానీ మా ఊళ్ళో అలాంటి కుదరవండి. ఏంటండి మా వాడు అంత అమాయకుల్లా కనబడుతున్నారా మీకు? చెప్పండి సార్. ఊరుకోరా. చెప్తాను. మీరంతా దద్దములు కాబట్టి 50 తీసుకుని పదంటున్నాడు పెద్ద మనిషి. పోలేరా? అదేం కుదరదు. ఈయన గారు 50 రూపాయలు ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. మొన్న ఒక ఇంటర్వ్యూకి వెళ్ళండిరా. ఆ ఆఫీసరు కోతికి తోక ఎక్కడ ఉంటుంది అని అడిగాడు. నువ్వు లేచి వెనక్కి తిరుగు చూపిస్తానన్నాను. ఏ 4 కాఫీ పట్టరావా? సరేగాని మొన్న నువ్వు చేసిన పని నాకేం నచ్చలేదురా. నేను తందాం అనిపించింది. ఏ విషయం రా? అదేరా, నేను ఇన్సల్ట్ చేసింది ఆ అమ్మాయి అయితే అనవసరంగా వాళ్ళ నాన్నను పట్టుకుని ఆడలు కొట్టే దేనికి? అదే, మీరంతా ఊదురు కొట్టేస్తుంటే చచ్చేంత కోపం వచ్చింది. అదే టైంకి వాడు పక్కన దొరికాడు, ఉతికేసా. కానీ నీ డబ్బే మీ దగ్గర తీసుకున్నానుగా 50 రూపాయలు. వద్దండి, మా వాడు అబద్ధం ఆడింది మీ దగ్గర డబ్బు ఉంచడానికి కాదు. వద్దు సార్, అలా దబాయించే వాళ్ళం అయితే నిన్నే తీసుకునేవాళ్ళం. మేము అలాంటి వాళ్ళం కాదు సార్. ఊరికి కొత్తగా వచ్చిన మాకు నిన్న జరిగిన అవమానం జన్మలో మర్చిపోలేదు. 10 రూపాయలు అప్పు తీసుకున్న నేరానికి మీ అందరి ముందు దోషిలా నిలబడాల్సి వచ్చింది. మీరాడిన అబద్ధం నిజమైంది. లేదు సార్, మీరు మమ్మల్ని అబద్ధం చేసుకున్నారు. అంతేనండి. మా ఒక్కొక్కరి జీవితం వెనక ఎన్నో కష్టాలు కన్నీళ్లు ఉన్నాయి. వాటి నుంచి దూరం కావడానికి మేము కలిసి చిలిపుగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఆ చిలిపుతనంలో ఒక్కొక్కసారి తప్పులు కూడా జరుగుతుంటాయి. అందులో ఇదొకటి. అంతేనా? అంతేనండి, ఈ వ్యధ పట్టుదల వల్ల ఇదంతా జరిగింది. వీడి ఆవేశానికి ఒక్కోసారి హద్దులుండవు సార్. సారీ సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. పర్వాలేదు, నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది బాబు, చాలా సంతోషంగా ఉంది. పోన్లేండి, ఇక నుంచి అపార్థాలకు ఫుల్ స్టాప్ పెట్టేద్దాం, అభిమానాలకు శ్రీకారం చుట్టేద్దాం. మీరంతా కబుర్లతోనే సరే అనుకున్నాను, కవితలు చెబుతున్నారే. మొత్తానికి సినిమా చాలా బాగుందయ్యా. నేనైతే చెత్తగా ఫీల్ అయ్యాను. నాకు తలపోటు వస్తుంది. పదని మా రెస్టారెంట్కి వెళ్ళి కాఫీ తాగుదాం. ఎందుకు? మనం అంతా కలిసి శుభ సందర్భంలో మా ఇంటికి వెళ్తే అయితే పోలా? మీ ఇంటిగా? వీడు చేసిన వ్యధ పనికి మీ అమ్మాయి చెప్పించగలదు. మా గీత అలాంటిది కాదయ్యా. నిన్న రాత్రి మీ గురించి అంతా చెప్పేశాను. ఏముందో తెలుసా? ఏముంది? పక్క నవ్వేసింది. పాపం, మీ అందరికీ కూర్చోడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నట్టుంది. మేము కొన్ని సామాన్లే తెచ్చుకున్నాం. పర్వాలేదండి, గోడల మీద గోడల మీద కూర్చునేవాళ్ళం. మాకు ఇది అలవాటే. దెబ్బలాడుతూ మొదలైన బంధం చాలా బలమైందంటారు. మీ అందరితో పరిచయం నిజంగా చాలా గొప్పది. అవును, మీరు ఎవరు ఎందుకు వచ్చారండి? మా అమ్మాయి గీతకి నాన్న, ఆ? కాఫీ. ఈ ఇల్లు బాగుందా సార్? చాలా బాగుంది. కానీ ఇంటి వెనక వీధిలో ఒక రెస్టారెంట్ ఉంది. రాత్రి అయితే గోలగోలగా ఉంటుంది. మరి మీకు ఇబ్బందిగా లేదు, ఎందుకంటే మాకు రేడియో లేదుగా. రాత్రి 10 దాకా
ఆ పాటలే మా రేడియోలో వస్తున్నాయనుకుని విని తృప్తి పడతానులేండి. రేపు కొత్త సంవత్సరం వేడుకలు ఆ రెస్టారెంట్ లోనే జరుపుకుంటాం. మీరు డాబా ఎక్కితే హడావిడంతా చూడొచ్చు. అయితే ఈ రాత్రి మీరు పాడే పాటలు మా రేడియోలో వస్తాయన్నమాట. మీ డాబాయే మీ టీవీ అనుకుంటే రేపు మీ టీవీలో మా అందరూ డాన్సులు చూడొచ్చండి. కోసమే మేమందరం నీ రాకకే ఈ సంబరం మంచి తెస్తావని మంచి చేస్తావని. వెల్కమ్ వెల్కమ్ న్యూ ఇయర్, గుడ్ బై ఓల్డ్ ఇయర్. వెల్కమ్ వెల్కమ్ న్యూ ఇయర్, గుడ్ బై ఓల్డ్ ఇయర్. వచ్చే వచ్చే న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. వచ్చే వచ్చే న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. మాకంత నిలిచి కన్నీరు పుడిచి సుఖశాంతులివ్వు తర తర. ప్రతి డైరీలోను ప్రతి పేజీలోను హాయిగా సాగిపో, గురుతుగా ఉండిపో. నల్లగా దీవించు, మా కోరిక మన్నించు. ఈ ఏటి కన్న పై ఏడు నిన్న పోయింది, చేదు రావాలి తీపి. హా, 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 హా. Wish you happy new year, goodbye old year. Wish you happy new year, goodbye old year. కొత్తకు ఎప్పుడు స్వాగతం, పాతకు వందనం. కొత్తకు ఎప్పుడు స్వాగతం, పాతకు వందనం. నీకోసమే మేమందరం నీ రాకకే ఈ సంబరం కొత్త సంవత్సరం గొప్ప శుభ సూచకం. న్యూ ఇయర్ లా 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 లా. న్యూ ఇయర్ లా 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 లా. దొరికింది మాకు సరికొత్త స్నేహం నేడు నీ రాకతో, నిండు నీ నవ్వుతో.
హాయిరా గుండెలో ఉండిపో స్నేహాలు లేక ఏముంది జగతి స్నేహాలలోనే దాగుంది ప్రగతి నీకోసమే మేమందరం నీ రాకకే ఈ సంబరం కొత్త సంవత్సరం గొప్ప శుభ సూచకం వెల్కమ్ వెల్కమ్ న్యూ ఇయర్ గుడ్ బై ఓల్డ్ ఇయర్ వెల్కమ్ వెల్కమ్ న్యూ ఇయర్ గుడ్ బై ఓల్డ్ ఇయర్ కొత్తకు ఎప్పుడు స్వాగతం పాతకు వందనం కొత్తకు ఎప్పుడు స్వాగతం పాతకు వందనం హలో, అదేమిటండి నేను వినకూడదా? చాలా బాగుంది, పాడండి. ఏం బాగుందో. రాత్రి కొత్త సంవత్సరం వేడుకలు బాగా జరుపుకున్నట్టున్నారే? అవునండి, మేము ఒకటిగా కలిస్తే మమ్మల్ని మేమే మర్చిపోతాం. రాత్రి కూడా అదే జరిగింది. అయినప్పటికీ నాకు గ్రీటింగ్స్ చెప్పారు. నిన్నటి వరకు కనిపించిన వాళ్ళందరినీ గేలి చేసేవాళ్ళని అనుకుంటూ వచ్చాను. అంతేకాదని రాత్రితో అవును, మీరు ఈ ఊరు కొత్తగా వచ్చారు కదా, ఈ వీధి వాతావరణం నచ్చాయా? చాలా. ఏమీ అనుకోకపోతే మీరు హైదరాబాద్ ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా? సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. అన్నట్టు మీ గురించి ఏం చెప్పనే లేదే? నా గురించి చెప్పినందుకు పెద్దగా ఏం లేదు. ఒక అడ్వర్టైజింగ్ కంపెనీలో పనిచేస్తున్నాను. ఒక సందర్భంలో విజువలైజింగ్ మీద చేసుకోవడంతో సస్పెండ్ కాబడ్డాను. నా గురించి ఎందుకులేండి, మీ పాట మటుకు చాలా బాగుందండి. నిజంగా మీరు చాలా బాగా పాడారండి. ఎగతాళి చేస్తున్నారా? సౌందర్యం, ప్రతిభ ఎక్కడ దాగున్నా పెళ్లి, పలకరించి పలవరించాల్సిందే. మీలో రెండూ ఉన్నాయి. మీలో భావకుడు కూడా ఉన్నాడు సుమా. భలే వరే. అరుగో మీ ఫ్రెండ్స్ దిగారు. మరైతే వస్తానండి. అలాగే. ఈ ఆకాశం, ఆ నేల సాక్షిగా నిన్ను నేను ప్రేమిస్తున్నాను. ఏంట్రా, ఏం నవ్వుతారేంటి? ఆకాశం ఎక్కడుందిరా? ఆకాశం రాజశేఖరం, ఇవాళ మనకి మంచి పని పడిందిరా. ఏమిట్రా? ఏం లేదురా, మన హరిగాడి వాటి నుంచి స్ట్రీట్ మిమిక్రీ అయినా చేసి మంచి కళాకారుడిగా పేరు తెచ్చుకోదలుచుకున్నట్ట. వీడా? సో వాడి మొట్టమొదటి ప్రదర్శన మన ముందే ఇస్తున్నాడు. ఒరేయ్, మరీ అంత తేలిక జమకట్టకండ్రా. కనీసం 60 ఏటన హీరోనై మీ అందరి ప్రాణాలు తీయగలను. సరేరా, ఆ మిమిక్రీ ఏదో చేశాడు. ఎవరు రాక్షసుల్లా ప్రవర్తించింది? నువ్వా నేనా? నీ మీద మనసు పడి రాత్రి పగలు నీ ధ్యానులు, నీ ఆరాధనలు, నీకోసమే తిరిగిన ప్రతిసారి నువ్వేం చేశావు? చీ అన్నా, చీకొట్టావు, ఈసరించుకున్నా, అవమానించా, అసహ్యించుకున్నా. నువ్వేదో అప్సరసలు అనుకున్నా. ఎవరు రాక్షసుల్లా ప్రవర్తించింది? నువ్వా నేనా? నువ్వేదో అప్సరసలు అనుకున్నావు. ఎవరు రాక్షసుల్లా ప్రవర్తించింది? నువ్వా నేనా? నువ్వేదో అప్సరసలు అనుకున్నావు. ఎవరు రాక్షసుల్లా ప్రవర్తించింది? దాని సెగతారగా నువ్వా నేనా? మరి నువ్వేదో అప్సరసలు అనుకున్నావు. నీకు ఛాన్స్లు ఎందుకు రావట్లేదు? ఇప్పుడు అర్థమవుతుందిరా. హిందీ యాక్టర్లా న్యాచురల్ గా ఉండాలి. పడుకో. अरे ओ सांबा जी सरकार। कितना इनाम रखा है सरकार ने हम पर? पूरे 50,000। सुना तुमने? पूरे 50,000। और ये इनाम इसलिए है कि यहाँ से कोस कोस दूर गांव में जो बच्चा रात को रोता है
तुम कहती फिर सो जा नहीं तो गब्बर सिंह आ जाएगा लेकिन 3 हराम जादे ये गब्बर सिंह का नाम पूरा मिट्टी में मिलाई थी ఆపండ్రా, డైలాగులు ఉంటే ఎవరైనా నటించగలరు. కేవలం భావ ప్రకటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అందమైన ఆడపిల్ల తన ప్రియుడు వచ్చే వేళకి ఎలా సింగారించుకుంటుందో ఇప్పుడు చూపిస్తాను. ఈ యాక్టింగ్ క్యారెక్టర్లు కాదురా, ఇప్పుడంతా నాట్యం, ఫారిన్ డాన్సులు కూడా పనికిరావు, అంతా శాస్త్రీయం. శంకరాభరణం లాగరా. చెప్పడం కాదు, అవి చేసి చూపించాలి. చేయరా. బ్యూటిఫుల్ అంటే కాదు, నువ్వేదేం చేయను ఆయన. నేనా? నాకేం తెలుసురా? అంటే మేమంతా తెలిసే చేసావన్నా? నువ్వు చేసేదానికి ఇక్కడ ఎవడు మార్కులేడు గాని చేయరా సరదాగా. ఆపేసావేరా? చాలా బాగుంది, పాడు. ఇప్పటికి ఇంతే తెలుసురా. మిగతా పాట భవిష్యత్తే నేర్పాలి. డైలీ మా ఆఫీసుకు వచ్చే నూతన నటినటుల జేబులు నిండుగా ఉండేది చూ తల్లి. సరస్వతి నమస్తుభ్యం. పబ్లిసిటీలకు, నీ పూజలకు బోల్ డబ్బు ఖర్చు పెట్టాను. కనికరించు తల్లి. నమో ఉద్దేశ్వరాయ, నమో. నీ దగ్గర ఏముందని అడగను, దండం పెట్టడం కూడా దండగే. సార్, ఎవరు? హరిన్ సార్, గ్రేట్ యాక్టర్ హరిన్, నేనే. రండి. నూతన నటీనటులు కావాలని పేపర్లో ప్రకటించారు. అది చూసి దిగిపోయామన్నమాట. ఎగ్జాక్ట్లీ. మీకెలా తెలుసు సార్? తెలుసు, అలా అన్నీ మాకు తెలిసిపోతుంటాయి. ఆ కళ్ళల్లో చారుముంది. నీ హిప్నోటిక్ ఐస్. కూర్చో, నీ కళ్ళు నువ్వు తీసేసుకుంటాం. ఆగక్కడ. శుభం అంటూ వేషానికి వస్తే కళ్ళు తీసుకుంటారంటారు ఏమిటండి? 5 డ్యూయట్ ఆర్ 5 7 రొమాంటిక్ సీన్, ఇంకా బోలెడు మసాలాతో నిన్న మా సినిమా హీరో నువ్వే. నీ కళ్ళే సగం యాక్ట్ చేస్తాయి. నిజమేనా సార్? నిజంగా మీరు గొప్పవారు సార్.
హలో, ఎవరు దామోదరమా? ఏమిటయ్యా ప్రొద్దున్నే? రాత్రే కదయ్యా 99,000 ఇచ్చాను. చాలేదా? వీదకిందా? నో 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 నో. వెధవేయి కోసం ప్రిస్టేజ్ పోగొట్టుకుంటామా? నో 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 నో. అప్పు అడగనయ్యా, అప్పు అడగను. ఏమిటి? హలో, ఈ రోజు పని కాకపోతే మరో నెల వరకు షూటింగ్ అయిపోతుందా? సార్, 1000 రూపాయల కోసం పని ఆపకండి సార్. మీకేం అభ్యంతరం లేకపోతే ఆ 1000 రూపాయలు నేను ఏర్పాటు చేస్తాను. నో నో, డబ్బు నుంచుకుని వేషం ఇచ్చానని ఫీల్డ్ లో నానమాట అంటారు. నాకు చెడ్డ పేరు వస్తుంది. ఈ విషయం మన ఇద్దరు తప్ప మరెవరికీ తెలియదు సార్. కాదనకండి. ఓకే, ఈ అమౌంట్ నీ పేమెంట్ తో పాటు వడ్డీతో సహా ఇచ్చేస్తాను. కాదనకూడదు. కాదన్నా మీరు ఒప్పుకుంటారేమిటి? అయితే కానీ హలో యాక్టర్ గారు, ఎందుకు ఇలా కూర్చున్నారు? ఏమిటి హరి, ఆ మౌనం ఏమిటి? ఏదో పోగొట్టుకున్న వాళ్ళ? ఇంకా ఏం పోగొట్టుకోలేదు గీత. ఏమైనా హరి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేను మా నాన్న ఏమైంది నాన్నగారికి? అయ్యింది ఆయనకి కాదు, అమ్మకి. ఎప్పుడు తిడుతూ ఉత్తరాలు రాసే నాన్న ఈసారి ఉత్తరంలో, ఒరే హరి, మీ అమ్మకి చాలా సీరియస్గా ఉందిరా, అర్జెంటుగా ఆపరేషన్కి 1000 రూపాయలు కావాలన్నాడు. నా దౌర్భాగ్యం కాకపోతే నాకు 1000 రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి గీత? బాధపడకు హరి, నీ బాధ మా అందరిది. మన స్నేహితులం, విఆర్ ఫ్రెండ్స్. ఇవి తీసుకో, ఇవి తాకట్టు పెట్టి నాన్నకు డబ్బు పంపు, తర్వాత విడిపించుకుందాం. ప్లీజ్ తీసుకో హరి. హరి తీసుకో. వస్తాను. నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలయ్యా. ఏమిటి సార్ అది? ఏంలే, నీకు చెప్పకుండా మీ చెల్లెలకు సంబంధం చూశాను. నాకు తెలిసిన కుర్రాడేలే, బిఏ చదివాడు, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ లో ఎల్డీసీగా చేస్తున్నాడు. అయితే గ్యారంటీగా ఎక్కువ కట్నం అడిగేస్తాడు సార్. అంత డబ్బు నా దగ్గర ఎలాగూ లేదు, పువ్వు లాంటి అందమైన కవర్లో పెట్టి అందివ్వడానికి. చూడు వాసు, కష్టాలను మర్చిపోవడానికి నవ్వడం నేర్చుకున్నావు, బానే ఉంది. కానీ బాధ్యతలను మర్చిపోతే ఎలాగయ్యా? ఎదిగిన చెల్లెల్ని ఎంతకాలం ఇంట్లో పెట్టుకుంటావు? నిజమే సార్, కానీ ఏం చేయను? ఏమీ చేయొద్దు. రేపు ఆదివారం అబ్బాయిని మీ ఇంటికి తీసుకొస్తాను, ఆ ఏర్పాట్లు ఏవో చూడు. ఇదిగో గీత, క్రితం వారం నీ దగ్గర తీసుకున్న 10 రూపాయలు. ఇదేమిటి నువ్వు 50గా తీసుకుంది? అదా, ఈసారి నిజంగానే 50 కావాలి. 50యా? ఎందుకు? మీనా చూసుకోవడానికి పెళ్లి వారు వస్తున్నారు. 1 కేజీ మల్లెపూలు, అర్ధసేరు దమనం కొనాలి. ఏంటి బాబాది, పూలు సేర్లు కేజీల రూపంలో నీకు కూడా అమ్మని గవర్నమెంట్ రూల్ ఎప్పుడెట్టిందయ్యా? నువ్వు మరీ నవ్వించగాని రేపు మీనా చూసుకోవడానికి పెళ్లి వారు వస్తున్నారు. ఏంటి నిజమా? ఎంత సంతోషం, ఎంత సంతోషం. యావయాలుడు ఏర్పాట్లన్నీ చూస్తున్నావా? అన్నీ నేనే చూడాలిగా. అన్నట్టు పెళ్లి చూపులకి ఎన్ని లీటర్ల పూలు కొంటారో కూడా నాకు తెలియదు. ఇంకేమేం కావాలి? మట్లు, మంగళసూత్రాలును. ఇదిగో, నా కోపం వస్తుందా? మరి లేకపోతే ఏంటయ్యా, పిల్ల మెళ్ళకి సోలుకి వస్తువులు ఉండాలని తెలీదా? అదా, మా దగ్గర అలాంటివేం లేవే. పైగా నాకు తెలిసిన వాళ్ళ దగ్గర కూడా లేవు. నేను తెలిసిందని కదా, నన్ను పిలిస్తే నేను రానా ఏమిటి? అబ్బే, అదేం లేదు గీత, తప్పకుండా రా. ప్లీజ్, రిక్షా పంపనా? నేనే వస్తాను. నా దగ్గర ఉన్న నెక్లెస్, దిద్దుల జత మీనాకు పెడితే చాలా అందంగా ఉంటుంది. తెస్తాను. వెళ్ళి బట్టలు మార్చుకోమ్మా. ఎవరన్నారయ్యా అల్లుడు? మీనా వాళ్ళకి నచ్చిందట, కాకపోతే కాస్త డబ్బు మనుషుల్లో ఉన్నారు. ఎక్కువ కట్నం అడుగుతారో అని భయంగా ఉంది. ఎందుకయ్యా కట్నం? బిడ్డకి ఏం తక్కువని కుందరం బొమ్మలా ఉంటేని. ఇదిగో వాసు, ఆ డబ్బు ఎక్కువ అడిగితే ఒప్పుకోవడానికి ఇల్లేవయ్యా. మీరు ఊరుకోండి, పరిస్థితులను బట్టి సర్దుకుపోవాలి. ఎలాగైనా ఈ సంబంధం ఖాయం చేయవాసు. నా ప్రయత్నం కూడా అదే గీత. ఎంత కష్టమైనా ఈ పెళ్లి మాత్రం ఆగదులేవయ్యా, నీకేం మేమందరం లేము. అందరినీ మించి గీతమ్మ లేదా? నువ్వేం బెంబేలు పడక. అన్నట్టు నీ పెళ్లి ఇప్పుడమ్మా గీతమ్మ? గీత పెళ్లి విషయం ఇప్పుడు ఎందుకు? నిన్ను అడుగుతున్నాను, నీ పెళ్లి ఎప్పుడో చెప్పవయ్యా అల్లుడు. ఆ గొడవ ఇప్పుడు ఎందుకు? అయినా నన్నెవరు చేసుకుంటారు? అప్పులు అప్పారా? అప్పు తీసుకున్నా పువ్వు లాంటి కవర్లో పెట్టి తీర్చేస్తుంటావుగా.
చేసుకుంటారులే ఎవరో. నువ్వు అంటే నా హృదయాన్ని కూడా కవర్లో పెట్టించేస్తాను గీత. సరే నేను వస్తాను. అప్పుడప్పుడు వస్తా. అలాగే. గీత, మీరాకు పెళ్లి వెళ్ళిపోతే రమణి ఒంటరి అయిపోతుంది కదా. అందుకే నేను తొందరగా పెళ్లి చేసుకోమంటున్నది. గీత, ఆ? అదే రమణికి నువ్వంటే చాలా ఇష్టం. అవును వాసు, నాకు రమణ అంటే ఇష్టం. నేను ఇక్కడ ఉన్నంతకాలం రమణికి అక్కయ్య లోటు తీరుస్తాను. సరేనా? నేను వస్తాను వాసు. థ్యాంక్ యూ. ఎందుకు? నువ్వు వచ్చి ఈ ఏర్పాట్లన్నీ చేసి పెట్టావుగా. అన్నయ్యలు చెల్లెళ్ళకి థ్యాంక్స్ చెప్పకూడదు. వస్తాను. పిల్లాడికి పిల్ల నచ్చిందయ్యా. వాళ్ళ పెద్దవాళ్ళు కూడా సుముఖంగానే ఉన్నారు. కానీ కట్నం 10,000 అడిగారు. అటగా కానివ్వండి అన్న. 10,000 రూపాయల? కాదు, చింతపెక్కలు. అదిగా సార్, 10,000 రూపాయలు నేను ఎక్కడి నుంచి తేగలను? పోనీ నేను వేగలనా? సార్ ఇదిగో వాసు, నువ్వు చూపించిన వాడిని చాలా చూపించండి ఎందుకు అనుకున్నావయ్యా? ఎక్కడో అప్పు ఏర్పాటు చేస్తాలే. నాకెవరిస్తారు సార్ 10,000? ఊరికే ఎవరెవరు సార్, అప్పిస్తారు. ఈ ప్రపంచమే అప్పు మీద ఆధారపడి ఉంది. డబ్బున్న దేశం లేని దేశానికి అప్పిస్తుంది, ఆ లేని దేశం తనకన్నా లేని దేశానికి అప్పిస్తుంది. ఆ దేశం వాళ్ళు బ్యాంకు వాళ్ళకి అప్పిస్తారు, బ్యాంకు వాళ్ళు డబ్బున్న వాడికి అప్పిస్తారు. ఆ డబ్బున్నవాడు మన బోటు వాళ్ళకి అప్పివ్వడానికి పుట్టారు. కంగారు పడకు. ఏమో సార్, మీ మీద నమ్మకంతో పెళ్లి ఏర్పాట్లు చేస్తాను. నా మీద నమ్మకం ఉంది కదా, ధైర్యంగా పెళ్లి ఏర్పాట్లు చేసుకో. నీ పని మీదే ఉంటాను. ఓరి నీ గర్రి బాగుల మాలోకం, ధైర్యంగా ఉండు. ఓం రాజాధిరాజాయ ప్రసయ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ కొబ్బరికాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో. ఆ తర్వాత ఏంట్రా? ఏదో చావరా. కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఉద్యోగ ప్రాప్తిరస్తు. ఓషేనా? ఆపండ్రా, నాకు ఇంటర్వ్యూకి టైం అయింది, నేను వస్తాను రా. ఏనుగు ఆశీర్వాదం. హలో. హలో. ఏమిటి ఆ పోస్ట్ బాక్స్ కి పూజా పునస్కారాలు చేస్తున్నారు? ఎవరైనా దేవుడు వెలిసాడా? అబ్బే, అది నా 100వ అప్లికేషన్ పోస్ట్ చేస్తున్నాను. ఆ సందర్భంగా సెలబ్రేట్ చేస్తున్నాం. మీతో మాట్లాడాలి, ఒకసారి లోపలికి వస్తారా? షూర్. ఇది వేడుక చేసుకోవాల్సిన సందర్భమా గాంధీ? ఇది సిగ్గుపడాల్సిన విషయం. నీకు సిగ్గుగా లేదు? మేం చేసుకున్న పండుగ వెనుక మా విషాదం ఉంది. మేం కొట్టే చప్పట్ల వెనుక మా బరువు గుండె చప్పుళ్ళ సమ్మెటపోతుంది. మా ఆనందపు మేడి పండు విప్పి చూస్తే గీత, విప్పి చూస్తే వెక్సేషన్ ఉంది. ఉక్రోషం, ఆవేదన, దుఃఖం ఉన్నాయి. ఇవన్నీ హృదయాన్ని పురుగుల్లా దొరిచేస్తున్నాయి గీత, దొరిచేస్తున్నాయి. యూ డోంట్ నో. ఐఎమ్ సారీ. పర్వాలేదు, ఇట్స్ ఓకే. కానీ ప్రతిభ గుర్తింపు పడకుండా ఉండకపోదు గాంధీ. ఏనాటికైనా దానికి ఆదరణ, గుర్తింపు లభించి తీరుతాయి. ప్రతిభను కొలిచేది ఎలా గీత? అమెరికాలోని ఒక కారు పేరు తెలియని వాడు ఉద్యోగానికి పనికిరాడు. నువ్వెన్ని మెట్లు ఎక్కువచ్చావని అడిగినప్పుడు లిఫ్ట్ ఎక్కువచ్చానంటే ఉద్యోగం ఇవ్వరు. ఇంటర్వ్యూ చేసే వాళ్ళందరూ పండితులు, విజ్ఞులు అని కాదు, అది నాకు తెలుసు. కానీ ప్రతిభను గుర్తించే వాళ్ళ దగ్గర కూడా నువ్వు అవకాశాలు పోగొట్టుకుంటున్నావేమో. లేదు గీత, ఇంతవరకు ఏ ఇంటర్వ్యూలోనూ నన్ను చదువుకున్నవాడిగా గుర్తించలేదు. ఇంటర్వ్యూ చేసేది నీ చదువును కాదు, నీ తెలివితేటల్ని. దాన్ని నిరూపించుకోవడానికి ఓర్పు, నేర్పు కావాలి. నువ్వేమో ఆలస్యం అవుతుందన్న ఉక్రోషంతో వచ్చిన అవకాశాలన్నీ పోగొట్టుకుంటున్నావు. తెలివితేటలున్నవాడు అవకాశాల కోసం ఎదురు చూడ్డు గాంధీ, వాటిని తనే సృష్టించుకుంటాడు. బాగా ఆలోచించు. అర్థమైంది గీత. ఐ థింక్ ఐ అండర్స్టూడ్ ద లాజిక్ బిహైండ్. ఇంటర్వ్యూ టైం అయింది, వస్తా గీత. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.
మిస్టర్ గాంధీ, మనిషి కోతి నుంచి పుట్టాడని ఎలా చెప్పగలవు? డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని అనుసరించి సార్. భూమి గుండ్రంగా ఉందని ఎలా చెప్తావు? పాత ఆధారాలతో పని లేకుండానే మనిషి చంద్రుల్ని చేరి తీసిన ఫోటోలు ఉన్నాయండి. నీకు తెలిసిన 3 పతివ్రతల పేరు చెప్పు. గడ్డిపో జట్టు పెట్టుకున్న సీతా పతివ్రతే, పసిపిల్లల ముందు నగ్నమైన అనసూయ ఓ పతివ్రతే, కాలే కడుపు కోసం పడుపు వృత్తి చేసేది కూడా ఈ కాలంలో పతివ్రతే సార్. ఒక పిల్లి 1 అడుగు ఎత్తుమించి పడితే 1 కాలు విరుగుతుంది. 5 అడుగులు ఎత్తుమించి పడితే? ది థియరీ ఆఫ్ ప్రాబిలిటీ విల్ నాట్ వర్క్ ఇన్ ఆల్ ద సర్కమ్స్టాన్సెస్ బికాస్ ఆఫ్ ఇట్స్ రెస్ట్రిక్షన్స్ ఆఫ్ అప్లికబిలిటీ సార్. మన దేశంలో ఎండిపోకుండా ప్రవహించినదేది? చదువుకుని ఉద్యోగాలు లేక రాక నిరాశతో నిండి ఉన్న నాలాంటి యువకుల కన్నీళ్లే సార్ అన్నది. ఎన్నడూ ప్రవహించే కన్నీటికి నదులెండు. ఊరుకో, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నాకు ఉద్యోగం వచ్చినట్టేరా? ఇష్టం వచ్చినట్టు తినేది, బిల్లు నాదే. అమ్మయ్య, ఈ రోజు నా బిల్లు తప్పిందిరా. మొత్తం మీద 100 అప్లికేషన్ పండగ చేస్తే గానీ నీకు ఉద్యోగం రాలేదన్నమాట. ఎలా వచ్చిందిరా? గీత ఎలాగో మొత్తానికి చేరొచ్చు. అయితే 2000 సెక్యూరిటీ డిపాజిట్ కట్టమన్నారు. ఉద్యోగం వస్తే డిపాజిట్ ఏమిటి, కుతుబ్ మీనారే కట్టొచ్చు. చదువుకు సరిపడే ఉద్యోగానికి సెక్యూరిటీ ఉన్న ఈ ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చే ముందు మాత్రం సెక్యూరిటీ అడుగుతుందా? కానీ ముందు ఏమాత్రం సెక్యూరిటీ అని అమ్మా నాన్న, మనం పుట్టి పెద్దాక మనల్ని సెక్యూరిటీగా ఉంచుకోవడం లేదు. ఇది అంతే. అంతేరా, కన్నవాళ్ళు వెళ్ళిపోతే ఉన్నవాళ్లే సెక్యూరిటీ ఇవ్వాలి. ఫర్ ఇన్స్టెన్స్ నేనే ఉన్నాను. చెన్నై పెళ్లి దగ్గర పడుతుంది. డబ్బు ఎక్కడి నుంచి తేవాలో తెలియడం లేదు. అదరా, ఎక్కడికి రా? రా చెప్తా. See you. కూర్చోరా. ఈ మ్యాగజైన్స్ చూస్తుండు, ఇప్పుడే వస్తానా? అలాగే. నాన్న, నాకు డబ్బు కావాలి. నీకు అక్కర్లేంది డబ్బే కదరా. గతాన్ని తవ్వకు నాన్న, ఇప్పుడు అదే అంటాను. కానీ నేను అడిగే డబ్బు నా కోసం కాదు, నా ఫ్రెండ్కి. నీకు వేల కొద్దీ స్నేహితులు ఉండొచ్చు, కానీ నేను ఈ ఆస్తిని సంపాదించింది వాళ్ళందరికీ పంచిపెట్టడానికి కాదు. నీకు సాయం చేయాలనుంటే సంపాదించివ్వరా. నువ్వు అంటున్న డబ్బు సంపాదన కంటే ప్రేమించే హృదయాలను సంపాదించడం చాలా గొప్ప. చూస్తుండు, ఏదో ఒక రోజు నీ డబ్బు ఎవరికీ పనికి రాకుండా పోతుంది. ఆ పనికి రాకుండా పోయే డబ్బే రేపు నీకు అవసరం వస్తుంది. ఆ డబ్బు కోసం నువ్వే వస్తావు. డబ్బా? మళ్ళీ డబ్బు కోసం నీ దగ్గరికా? డబ్బే ఊపిరిగా, డబ్బే ప్రాణంగా బ్రతికే నీ దగ్గరికి నా కంఠంలో ప్రాణం ఉండగా రావడం అనేది జరగదు. అది చూద్దారా కుమార్. కనీసం నా పేరైనా గుర్తుంది. సంతోషం నాన్న. కాఫీ తీసుకోరా. ఇప్పుడు కాఫీ ఎందుకులేరా? కాఫీ తీసుకోరా. అది కదరా ఇప్పుడు. కాఫీ కాఫీ తీసుకోరా. కాఫీ కాఫీ. ఇంతకన్నా నీకేమి ఇవ్వగలరా వాసు? చూడు, ఏమిట్రా ఇది, చిన్నపిల్లాళ్ళ. ఎందుకింత నిర్లక్ష్యంగా డ్రైవ్ చేశా? నా మీద నాకే అసహ్యం వేసి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు కుమార్? నా కోసం ప్రాణాలు సైతం ఇచ్చే నా స్నేహితుల్లో ఒకడికి చిన్న సాయం చేయలేక ఓడిపోయాను. ఆప్యాయతకు బదులు అశాంతి నింపిన నా తండ్రి ముందు చిత్తుగా ఓడిపోయాను గీత. ఏ తండ్రి తన కొడుకుని అన్యాయంగా అశాంతి పాలు చేస్తాడని నేను అనుకోను. నీలో బాధ కంటే ఆవేశం ఎక్కువగా కనిపిస్తోంది. మా నాన్న సంగతి నీకు తెలియదు గీత. నువ్వు ఎప్పుడైనా మైతాజ్ గురించి విన్నావా? అతను ముట్టుకున్నదల్లా బంగారం ఏ వరం పొందాడట. మా నాన్నకే దేవుడు ఆ వరం ఇస్తే ఆ బంగారం కోసం నన్ను ముట్టుకోవడానికి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకాడాడు సరికదా. 1 కిలో తక్కువ బరువు ఉన్నానని బాధపడతాడు. 2 వైపులా 2 రూపాయల నా నాణం విలువ ఒకలాగే చెల్లుతుంది. ఆప్యాయత
ఆప్యాయత కూడా అలాంటిదే కుమార్. దాన్ని ఇవ్వందే తీసుకునే హక్కు మనకు లేదు. నువ్వు నీ తరపునే ఆలోచిస్తావు గాని మీ నాన్నగారి దృష్టితో ఎందుకు ఆలోచించి చూడు. ప్లీజ్ ఒక్కసారి మీ నాన్నగారికి అనుగుణంగా ప్రవర్తించి చూడు. ఈ స్థితిలో నిన్ను ఓదార్చే మూడో మనిషి ఎవరున్నా ఇలాగే చెప్తారేమో కుమార్. మూడో మనిషి. అమ్మ గుర్తొస్తుంది గీత. శేఖర్, ఏంట్రా మోసం జరిగిపోయిందిరా. వేషం ఇస్తాను నమ్మించి నా దగ్గర 1000 రూపాయలు కొట్టేశాడు రా దొంగ ప్రొడ్యూసర్. 1000 రూపాయలు నీకెక్కడివిరా? మా అమ్మకి సీరియస్ గా ఉందని అబద్ధం చెప్పి గేట్ దగ్గర తీసుకున్నాను రా. ఇడియట్, ఎంత పని చేసేవరా? సరిపదా. ఎవరైనా మీరు? ఏం కావాలి? రాస్కెల్, నేనెవరో తెలియదురా నీకు? 5 ఫైట్లు అన్నావు, నువ్వే హీరో అన్నావు. 1000 రూపాయలు వేరుశనక్కలే తినేసి నేనెవరో తెలియదంటావా? నమస్కారం సార్. నమస్కారం. ఈ సినిమా పేరేమిటి సార్? నీటి ఎలా కన్నెపిల్ల కళ. ఐఎమ్ సారీ సార్. హలో, నేనే మాట్లాడుతున్నాను. ఎవరు? ప్రొడ్యూసర్ గారా? వారు ఇక్కడే ఉన్నారు. మోసగాడా? చచ్చా, ఏమిటి పారిపోతారంటారా? నో నో నో, బంగారం లాంటి మనిషి అండి. చెవులు మెలిపెట్టాలంటారా? అలా చేసే ప్రెస్టేజ్ ఏమవుతుందండి? ఎలాగా చాచిపెట్టి ముఖం మీద తన్నాలంటారా? ఓహో, ఏదో కొంచెం బాగానే ఉంది. పాపం దెబ్బ తగిలితే ఏమైపోతాడో ఏమో. వేరే మార్గం లేదు, తడి తగలాల్సిందే అంటారు. సరే, ఏం చేస్తాం? పొరపాటు అయిపోయి వస్తాను సార్. అందులో సిగరెట్ తీసుకోవాలి సార్. అందులో బీడీలే ఉన్నాయి. నువ్వే కలుసుకో. అవును, ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందిరా? స్వర్గం నుంచి బ్రూసులు చేశాడు రా. తీసుకెళ్ళి గీతకిచ్చాయి. నమస్కారం సార్. నమస్కారం. రాయ్, మళ్ళీ ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని ఇలా మోసం చేసినట్టు తెలిసిందో చంపేస్తాను. లేదు సార్, మళ్ళీ చేయను. జరిగింది తప్పే గీత, నన్ను క్షమించు. తప్పు చేసి క్షమించమంటాం తేలిక. ఇలా ప్రవర్తిస్తావని నేను ఎప్పుడు అనుకోలేదు. నీ సమస్య వినగానే నా చేతి గాజులు ఎందుకు ఇచ్చానో తెలుసా? స్నేహానికి అర్థం నాకు తెలుసు కాబట్టి. ఆ స్నేహాన్ని గౌరవించేవాడివైతే నాతో ఇలా అబద్ధం చెప్పుండేవాడి కాదు. అసలు కారణమే చెప్పుండేవాడివి. అయినా నేను గీత, కావాలని నిన్ను మోసం చేయలేదు. వేషం దొరుకుతుందన్న ఆశ, తాపత్రయం ఆ నిమిషంలో నా చేత అలా చేయించాయి. చిన్నప్పుడు ఆకతాయి పిల్లల్ని పోగు చేసి సినిమా యాక్టర్లా చేస్తే వాళ్ళంతా నన్ను ఏఎన్ఆర్, ఎన్టీఆర్ అని పొగిడేవారు. ఆ పొగడ్తలకు ఉప్పొంగిపోయిన నేను సినిమా పిచ్చితో ఈ ఊరు దాకా వచ్చాను. సరే హరి, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. నేనంతా మర్చిపోతున్నాను. నువ్వు కూడా మనసులో ఏం పెట్టుకోకు. మన ఫ్రెండ్స్ అంతే. జరిగిందంతా ఓ పీడకల కదూ. హరి, ఊరి నుంచి మీ మావయ్య వచ్చాడు, పైన ఉన్నాడు. మరి నువ్వెక్కడికి రా? చాలా కాలంకి వచ్చాడుగా. ఎన్ని తిట్లు మూట కట్టుకొచ్చాడు ఏమిటో. రే హరి, వెళ్ళి తినరా. ప్రచోదయాతు మా జ్యోతిర్మృతం బ్రహ్మభూర్భవస్వరం పాత్రదక్ష ద్వారా శ్రీ పరమేశ్వర
ఎప్పుడొచ్చావు మావయ్య? రారా అబ్బాయి, బాగున్నావా? నేను బాగానే ఉన్నాను మావయ్య. మీరంతా ఎలా ఉన్నారు? మేమంతా ఎలా ఉంటే నీకెందుకురా? నీకో మామయ్య ఉన్నాడు, వాడికో కూతురుంది, అది నిన్ను పెళ్లాడాలన్న ఆశతో ఆ పల్లెటూళ్ళు నీ కోసం ఎదురు చూస్తోంది అని ఎప్పుడైనా ఆలోచించావురా నువ్వు? ఎందుకు వచ్చిన తిరుగులురా ఇవి? పదరా పోదాం. నేను పెద్ద నటుని అయ్యే వరకు ఈ ఊరు వదిలిపెట్టి రాను మావయ్య. అయ్యేటట్టు ఉంది. నువ్వెన్ని విధ వేషాలు ఇస్తున్నావో నీ మొహం చూస్తేనే తెలుస్తుందిరా. వెంటనే బయలుదేరి ఇంటికి పోదాం. వస్తాను, కానీ ఇప్పుడు కాదు. పెద్ద నటుని అయ్యాకనే వస్తాను. రేయ్, నిన్ను ఈ ఊరి నుంచి లాక్కెళ్లే వరకు నీ కంచి కదలను. మరీ మొండికేస్తే నా ఆస్తి నుంచి చిల్లి గవ్వ కూడా ముట్ట చెప్పను. నా ఆశయాలు నమ్ముకోలేను మావయ్య. కళాకారుడు డబ్బుకి బంధాలకి అతీతుడు. గుడ్ మార్నింగ్ సార్. రా శేఖర్, రా కూర్చో. చెప్పండి సార్, నన్ను ఎందుకు రమ్మన్నట్టు? కాపు ఆవేశానికి కళ్ళి నేను ఎండి గారితో నీ గురించి మాట్లాడి వెంటనే వచ్చి ఆయన అవ్వమన్నారు. థ్యాంక్ యూ. ఏరియస్ ప్రాసెస్. మా ఫ్రెండ్ చెల్లెలి పెళ్లికి డబ్బు చాలా అవసరం. డబ్బు కావాలంటే ఎంప్లాయీస్ బెనిఫిట్ ఫండ్ నే తీసివచ్చు, అది సమస్య కాదు. కానీ నువ్వు తిరిగి ఉద్యోగంలో చేరబోయే ముందు చిన్న క్షమపత్రం రాసివ్వాలని ఎండి షరతేడాయా? తప్పు నాది కానడు. నేను క్షమార్పణ చెప్పనని మీకు ఇద్దరికే చెప్పాను సార్. చెప్పొద్దు, రాసివ్వు. పోనీ అది నేనే చేస్తాను. సంతకం పెట్టి చాలు. ఏదైనా ఒకటే సార్. నేనే కనుక తప్పు చేస్తే క్షమార్పణ చెప్పడమే కాదు, నా చేతులు నరికేసుకుంటాను. నాకు తెలుసు శేఖర్, కానీ నువ్వు ఈ విషయానికి ఒప్పుకోకపోతే ఈ కంపెనీ ఒక మంచి ఆర్టిస్ట్ను పోగొట్టుకుంటుంది. నేను మంచి మిత్రుడికి దూరం అవుతాను. ప్లీజ్. ఐఎమ్ సారీ సార్. వైజాగ్ పంపాల్సిన లిస్ట్ అంతా రాశాను రా. ఎల్ సత్యానందం అని రాశావు, ఊరి పేరు లేదే. వైజాగ్ రా. హరిబాబుది వైజాగేరా. రే, చేసేదో పెళ్లి 100 లంకనాలు చేసిన వాళ్ళ ఎందుకురా నీసుపడిపోతావు? పాపం ఎక్స్పీరియన్స్ లేదు కదరా, నేర్చుకోవడానికి ఎక్కడైనా పంపిద్దామా? మనం చేసే ప్రతి పనికి ట్రైనింగ్లు అంటూ పెడితే మన జీవితకాలం అంతా వాటికే సరిపోతుంది. కరెక్ట్ కరెక్ట్. ఈ వయసులో ట్రైనింగ్కి వెళ్తే మొన్న విన్న ఈశ్వర శాస్త్రి కదా మీకు ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. ఈశ్వర శాస్త్రి ఎవర్రా? ఈశ్వర శాస్త్రి అంటే నువ్వు ఉండరా. ఈశ్వర శాస్త్రి అంటే ఒక సంగీతం మాస్టర్లే. సంగీతం పోటీలకు తీసుకెళ్దామని మనలాంటి వాళ్లే ఒక 4 కుర్రాళ్ళు పోజేసి రోజు నది ఒడ్డుకు తీసుకెళ్లి పేకల దాకా నీళ్లలో నిలబెట్టి సంగీతం నేర్పోయాడట. 6 నెలలు అయ్యేసరికి ఆ శిష్యులు సంగీతంలో కాదు గాని ఈతలో ప్రావీణ్యం సంపాదించి ఈతల పోటీలకు వెళ్ళిపోయారట. అమ్మాయి, పెళ్ళయ్యాక కూడా మీ తల నేనే దూతాను. చెరిపే పని మాత్రం మీ ఆయింది. ఇదిగో, నీకు వేరే పని లేదా? ఏమిటి మీనా, అది సిగ్గా సంతోషమా? అమ్మాయి మీనా, వీళ్ళకి ఏదైనా ఇచ్చి పంపించమ్మా. నేను ఇస్తాలే, నా దగ్గర చిల్లర ఉంది. మీనా, ఆ బ్యాగ్ అందుకో. ఎందుకండి, నేను ఇస్తాగా. పర్వాలేదు. పది పైసలు ఏంటండి ఇంత ఆడితేనే? చాలు చాలు, వెళ్ళండి. అంత కష్టపడి ఆడితే 10 పైసలు ఇవ్వడం అన్యాయం గీత. వాళ్ళకి అది చాలే. కావాలంటే మీరు ఆడి పాడండి, ఘనంగా ఇస్తాం. అంటే మేము ఆడలేవనా పాడలేవనా? ఏమిటి నీ ఉద్దేశం? ఏమో, మీరు ఆడి పాడితే తప్ప నేనేం చెప్పగలను? మొదలు పెట్టకపోతే పరువు పోయేటట్టుంది. లేవంట్రా. ఏదో ఒకటిరా. అదేటయ్యా బాబు, పాట పాడమంటే గంటన్నర ఆలోచించి అమ్మ అప్ప అంటారు. అదిగా శివాలమ్మా, ఇప్పుడేం పాట చెప్పు. కాబోయే పెళ్లి కూతురు మా మేనమ్మ కళ్ళెదురుగా ఉండగా మీకు పాటలేవయ్యాయా? ఏమిటి నువ్వు? ఊరుకో, నువ్వు ఉన్నమే పాడవయ్యా బాబు ఏదో ఒకటి. మనిషే మణిదీపం, మనసే నవనీతం. మనిషే మణిదీపం, మనసే నవనీతం. ఇదేటి గీతమ్మా, నువ్వేదో ఆడి పాడమంటే వీడు సచ్చుపాటట్టుకుని పిచ్చితాడా వేస్తారేటి? ఆడడం మాకు తెలీదు. నువ్వు మీ గీతమ్మ కలిసి ఎలాగో కాస్త చెప్పండి. చెప్పండి, మీరు ఆడతారో ఆడి చూపిస్తారో మరి చెప్పండి.
గీతలు తొక్కకుండా దాటుకుంటూ వెళ్ళండి. పాటతో పాటు ఆట కూడా వస్తుంది. మనిషే మాణిక్యం మెరిసే వైడూర్యం కన్నుల్లో అనురాగం గుండెల్లో అనుతాపం మనిషే మాణిక్యం మెరిసే వైడూర్యం కన్నుల్లో అనురాగం గుండెల్లో అనుతాపం మనిషే మణిదీపం మనసే నవనీతం ఈమె పేరే మంచితనం ప్రేమ పెంచే సాధుగుణం ఈమె తీరే స్నేహతనం వాడకంతాభరణం ఈమె పలుకే ముద్దు గులికే తేనెలులికే తీయదనం మనిషే మణిదీపం మనసే నవనీతం మనిషే మాణిక్యం మెరిసే వైడూర్యం కన్నుల్లో అనురాగం గుండెల్లో అనుతాపం మనిషే మణిదీపం మనసే నవనీతం పెళ్లి పల్లకి హరివిల్లు చుక్కలే అక్షింతల జల్లు పెళ్లి పల్లకి హరివిల్లు చుక్కలే అక్షింతల జల్లు సంజ కెంజాయ పారాణి లేత మబ్బులే సాండ్రాణి పిల్లగాలులే ప్రేక్షకులు దేవదూతలే రక్షకులు మనిషే మణిదీపం మనసే నవనీతం మనిషే మాణిక్యం మెరిసే వైడూర్యం కన్నుల్లో అనురాగం గుండెల్లో అనుతాపం మనిషే మణిదీపం మనసే నవనీతం ఎదురు చూచిన తొలిరే ముదిత కురులే చెదిరాయి నిదుర మరచిన నడిరే ప్రియుని పెదవులు నవ్వాయి అంతలోనే తెల్లవారి వింత కలలే కరిగాయి మనిషే మణిదీపం మనసే నవనీతం మనిషే మాణిక్యం మెరిసే వైడూర్యం కన్నుల్లో అనురాగం గుండెల్లో అనుతాపం మనిషే మణిదీపం మనసే నవనీతం హలో గీత హలో మందులు ఎవరికి? నాన్నగారికి కొద్దిగా జ్వరం. వస్తాను.
జ్వరమా? జ్వరమే అన్నీ ఆయనకే. వస్తాను. సార్ ఆ అమ్మాయి మీకు తెలుసా? తెలుసండి. చిల్లర తీసుకోండి వెళ్ళారు. నేను ఇస్తాలేండి. 42 రూపాయలు. బిల్లు ఎంతండి? 58 రూపాయలు. మామూలు జ్వరానికి అంత ఖరీదు దేనికండి? గుండె చెప్పకండి. ఉండే చెప్ప. ఎవరికి? ప్రిస్క్రిప్షన్ లో గీత అని ఉంది. హలో గీత, చిల్లర తీసుకోకుండా వచ్చావే? షాప్ అతను నాకు ఇచ్చండి. అవును, నాన్నగారు ఆ ఖరీదైన మందులన్నీ వేసుకున్నారా? ఇప్పుడు ఎలా ఉంది? పాప లోపల రెస్ట్ తీసుకుంటున్నట్టున్నారు. ఇప్పుడు డిస్టర్బ్ చేయకూడదు కాదు. ఎందుకు వాసు నీ ప్రశ్నలతో హింస పెడతా? ఇక దాయడం అనవసరం. ఈ మందులని నాకే వాసు. ఎప్పుడు ఆగిపోతుందో తెలియని నా గుండె కొట్టుకోవటం కోసమే ఇవన్నీ వాడుతున్నాను. గంగాళంలో దుప్పట్లన్నీ అలాగే నానుతున్నాయి. అమ్మాయి గీత, వస్తున్నానమ్మా. ఎందుకు అలా గెలగలాడింది పిల్ల? చెప్పండి. గీతకి గుండె జబ్బు అనంతరామయ్య గారు. హైదరాబాద్ లో సమంతకమణి అనే హార్ట్ స్పెషలిస్ట్. వెంటనే ఆ దగ్గరికి తీసుకెళ్ళండి. డబ్బు గురించి ఆలోచించారు. మా ప్రారంభం కాకపోతే ఈ వయసులో ఏమిటి నీకు ఈ రోగం? ఎందుకలా ఏడుస్తారు? ఇప్పుడు నాకేమైందని? ఆ డాక్టర్ చెప్పేంత భయంకరమైంది కాదు నా జబ్బు. అనవసరంగా హైరాణ పడకండి. హైదరాబాద్ తీసుకెళ్తే తప్పకుండా నయమవుతుందని హామీ ఇచ్చారు కదా డాక్టర్ గారు. హైదరాబాదా? నేను వెళ్ళను. వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. ఎందుకు? మిమ్మల్ని కష్టాల్లో ముంచి రోడ్ల మీద పారేయడానికా? కామాక్షి, పిల్లలు అనవసరంగా ఆవేశపెట్టకు. నాకేదో భయంగా ఉందండి. చిన్న విషయానికే హైరాణ పడుతున్నావు కామాక్షి నువ్వు. లేదండి, నిక్షేపం లాంటి పిల్లకి అనవసరంగా బెంబేలు పడు. మనకి జరగకూడదు ఏదైనా జరిగితే ఆ దేవుడు మనల్ని మోసం చేసినట్టే. అలా ఎన్నటికీ జరగదు కామాక్షి. ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు? నా గురించి ఎవరూ బాధపడటం నాకు ఇష్టం ఉండదు వాసు. నా వల్ల నలుగురికి ఆనందమే కానీ కష్టం కలగకూడదు. చూసావా, నా గురించి విన్నా నువ్వెంత బాధపడుతున్నావు. అదే వాసు, అదే నేను సహించదు. చిన్న సాయం వాసు. చెప్పు. ఈ విషయం ఎవరికి చెప్పనని ప్రమాణం చెయ్యి ప్లీజ్. చెప్పను, ఎవరికి చెప్పను గీత. ఎవరికి చెప్పకుండా నీ జబ్బు మాయం కావాలి. ఇక నుంచి ఆ దేవుణ్ణి ప్రార్థించేది అదే. దీనికి మీరే వరీ కావద్దు. గీతకి తప్పకుండా ఈ వ్యాధి ఏమవుతుందని హామీ ఇవ్వగలను. థ్యాంక్ యూ డాక్టర్. నమస్కారం. నమస్తే. ఏమిటి ఒంటరిగా కూర్చున్నా? ఏం లేదు, మా వ్యధులు ఎక్కడ కనపడక. నీకు అభ్యంతరం లేకపోతే నాతో గుడికి రాకూడదు? అభ్యంతరం ఉంది. నాకు గుడికి చాలా దూరం. నమ్మే జనం అంతా అమాయకులు, నువ్వే తెలివైన వాడినా నీ ఉద్దేశం? ఈ జనం దేవుందిలే గీత. దేవుడి మీద నమ్మకం లేకపోతే డాక్టర్ దగ్గరికి వస్తారు. డాక్టర్ మీద నమ్మకం లేకపోతే దేవుడి దగ్గరికి వస్తారు. ఈలోగా రోగి చేస్తే నుదుటి గీత అంటారు. నేను సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు ఎగతాళిగా ఉంది కదా? నువ్వు కాబట్టి ఎగతాళతోనే ఊరుకున్నాను. అదే మరొక రైతనా? సరే, ఆ మరొకరిని నేనే అనుకుని చేయదలుచుకున్నది ఏదో చెయ్యి. గీత నేను అనుకోలేను. అయితే ఆ గీత రమ్మంటోంది, రా.
ఓహో. ఇదేమిటి లోపలికి రా. లోపల మీరు చేసే హడావుడికి మీ దేవుడికే ఉక్కిరి బిక్కిరి అవుతుంటే మధ్యలో నేనెందుకు? ఇక్కడే కూర్చుంటాను, కొంచెం గాలినా వస్తుంది. సారీ, చాలా ఆలస్యమైంది. పర్వాలేదు, గీత కోసమే కదా నేను వెయిట్ చేస్తున్నది. గంట శబ్దం వినైనా లేస్తారా పాప మా దేవుడు? అలా అనకు శేఖర్, గంట వాయించి పూజ చేస్తే కోరుకున్నవన్నీ జరుగుతాయట. అలాగా? సరే, కోరుకు. ఏం కోరుకున్నావు? అందరూ సంతోషంగా ఉండాలని. వదిలే. దైవం కోసం కాకపోయినా నా కోసం. వాసు ఆగరా. శుభ్రాగా అందరికి ఇచ్చావా? అందరికీ ఇచ్చాను రా. గీత ఇంటికి వెళ్తున్నా, నువ్వు కూడా రాకూడదు? ఎక్కు పద. అసలే మీ కొంకణ మేనేజర్కి ఇచ్చావా? ఇచ్చాను కానీ అదేం పేరు రా. శుభ్రంగా వాళ్ళ అమ్మా నాన్న సుబ్రహ్మణ్యం అని పేరు పెట్టుకుంటే. శాంతి పెళ్లికి రాలేకపోయినందుకు ఏమనుకోద్దని చెప్పు నాన్న. అలాగేలే, రైలు టైం అవుతుంది, వస్తాను. నీకేమైనా కావాల్సి వస్తే నమస్కారం అండి. రండి బాబు, మీ గురించి అడగబోతుంటే మీరే వచ్చారు. చెల్లవ పెళ్లి 18న ఫిక్స్ చేశాం. అలాగా? అరే రే, పెళ్లి కొండలేకపోతున్నానే. నేను ఎక్కడున్నా మీనాకి నా ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి బాబు. శేఖర్, వస్తాను. వాసు, ఒకసారి బయటకు వస్తాను. అలాగే, వెళ్ళొస్తానమ్మా. గీతకి ఆపరేషన్ టైం దగ్గర పడింది బాబు. డబ్బు కోసం వెళ్తున్నా. పెళ్లి కొండలేకపోతున్నందుకు ఇంకోలా అనుకోకు. పర్వాలేదండి, మీరేం భయం పెట్టుకోకండి. మనం ఎవరికి చెడు చేయలేదు, మనకు మంచి జరుగుతుంది. ఆ నమ్మకంతోనే గుండెలు మండుతున్నా పేదాల మీద నవ్వు ఉంచుకోగలుగుతున్నాను. గీత విషయం తెలిసిన వాళ్ళని నువ్వు నేనే బాబు. పిచ్చి తల్లి, నీకు పెట్టిన కట్టడే నాకు పెట్టింది. ఎవరికి చెప్పుకోలేని క్షోభ ఇది. గీత జబ్బు కేవలం మనకు పీడకల. మీరు ధైర్యంగా వెళ్ళరండి. వస్తారు బాబు. ఇన్విటేషన్ చాలా అందంగా ఉంది కదా. నా పెళ్లి పత్రిక కూడా ఇంత అందంగానే వేయిస్తాను. సర్లే, మీనాకు చీర కొనాలనుకుంటున్నాను, సెలెక్ట్ చేద్దాం. నువ్వు రాకూడదు? అయ్యో, చీరల సెలక్షన్ నాకు అస్సలు తెలియదు. అబద్ధం గీత, మా వాడు ఏది సెలెక్ట్ చేసినా అది గొప్ప సెలక్షన్ అవుతుంది. ఇది ఎలా ఉంది? ఇది బాగలేదు. ఇది చూడు. బాగోలే. ఆ చీర కొంచెం విప్పి చూపించండి. ఇది చాలా చాలా బాగుంది. చూసావా, నాకు నచ్చిందే నీకు నచ్చింది. అదేం కాదు, నీకు నచ్చింది నాకు నచ్చాలని లేదుగా. చూద్దామా? నాకు కాటన్ బట్టలు అంటే ఇష్టం. నాకు ఇష్టమే. నాకు టర్కిష్ బ్లూ అంటే ఇష్టం. నాకు కూడా. చూసావా, నేను చెప్పింది నీకు నచ్చుతుంది. అదేం కాదు, ఇంకోటి ఏదైనా చెప్పు. నాకు నచ్చలేదని ఖచ్చితంగా చెప్తాను. సరే, ఇప్పుడు నేను చెప్పబోయేది నీకు మామూలుగా నచ్చడమే కాదు, చాలా బాగా నచ్చుతుంది. చెప్పు చూద్దాం. చెప్పేనా? అబ్బా చెప్పు. నాకు గీత అంటే చాలా ఇష్టం. సరే, ఏం కావాలి సార్? వైట్ లో ప్యాంటింగ్ షర్టింగ్ కావాలి. ఎవరికి గీత? నీకే. నీకు వైట్ డ్రెస్ చాలా బాగుంటుంది, పెళ్లి కొడుకులా ఉంటావు. వేస్ట్ గీత. పర్వాలేదు. డైరీ సార్. థ్యాంక్ యూ. మంచి గీత, డైరీ మనసుకు ప్రతిరూపం.
దీన్ని మనం ఎంతగా ప్రేమిస్తామో అప్పుడప్పుడు అంతగానూ ద్వేషిస్తుంటాం. ఇందులో ఎన్ని మంచి రోజులు ఉంటాయో తెలుసా? దీపావళి, సంక్రాంతి, ఉగాది, నీ పెళ్లి రోజు, నా పెళ్లి రోజు అన్నీ ఇందులోనే ఉంటాయి. మన ఇద్దరి పెళ్లి రోజు కూడా ఒకే రోజు కావాలని కోరుకుంటున్నాను గీత. నిజంగా పెళ్లి అనేది ఎంత అద్భుతమైన అనుభూతి. భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉల్లాసంగా కాలం గడపడం, పిల్లలు, సంసారం. వృద్ధాప్యంలో ఆ దంపతులిద్దరూ ఏమిటి గీత, పెళ్లి గురించి నేను కావ్యాగా చెప్పేస్తుంటే నువ్వు అసలు మాట్లాడవే? గీతతో నా అభిప్రాయం చెప్పాక ఆమెలో ఏదో మార్పు వచ్చింది. ఆమె మౌనం వెనుక భావం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. ఊగబోయే జీవ స్వరములుగా వేకువ జామున వెన్నెల మరకలుగా రేపటి వాకిట ముగ్గులుగా స్మృతిలో మిగిలే నవ్వులుగా వేసవిలో మంచు పల్లకిగా మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం మెరిసినా కురిసినా కరుగునే జీవనం పెనుగాలికి పెళ్లి చూపు రాలిన వేళ కళ్యాణం అందాక ఆరాటం ఆశలతో పేరంటం నాకొక పూమాల తేవాలి నువ్వు నాకొక పూమాల తేవాలి నువ్వు అది ఎందుకు గీత, శేఖర్ ఈ స్నేహం ఇలా పెరిగి పెరిగి ఎక్కడికి దారి తీస్తుందోనని భయంగా ఉంది.
ఎక్కడికి దారి తీది గీత, మనం చేరే తీరానికే దారి చూపిస్తుంది అంతే. అది సరే, ఈ మాత్రం ఆలోచనకే నువ్వెందుకింత బాధపడతావో నాకు అర్థం కావట్లేదు. ఎందుకో ఈ మధ్య కలిసిన ప్రతిసారి నువ్వు అదోలా ఉన్నావు. ఏదైనా జరగకూడదు జరిగిందా గీత? సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. ఏమిట్రా ఉరుకు పరుకు లేకుండా కాస్త రావరా? ఏం లేదురా, డబ్బు తెస్తానన్న మా మేనేజర్ ఇంకా రాలేదు. ఆయనే వస్తాడురా, నువ్వేం వరీ కాకుండా నవ్వేసాయి. కమాన్. ఎరా, వయసులో చూస్తే మా అందరికన్నా పెద్దవాడివి, ఒక్క పెళ్లికి అలా బెంబెలు పడిపోతే ఎలారా? రేపు మా అందరి పెళ్లిళ్ళు నీ చేతి మీద నడిపించాలి. ఏమరా, మనమంతా ఎప్పటికి సెటిల్ అవుతామో ఏమో. ఎవరి సంగతి ఎలా ఉన్నా మనలో ఆఖరిగా పెళ్ళేది మాత్రం శేఖర్ గడికి. అది మటు కరెక్టే రోయ్. ఏ 60 ఏటో అవుతుంది వీడి పెళ్లి. ఆ వయసులో చెవులు వినపడవు, తాళి కట్టేటప్పుడు చేతులు వణుకు. మొదటి రాత్రి గదిలోకి వెళ్ళి పెళ్ళాన్ని వెతుక్కోవాలిరా పాపం. ఆ తర్వాత ఆ తర్వాత ఏమిట్రా నీ బొంద? చీకట్లో పెళ్ళాన్ని వెతకడానికి 4-5 గంటలు పడుతుందా? ఆ తర్వాత ఏమిటిక? ఏమిట్రా నా మీద పడ్డారంటే వేళ? అవునరా, గాంధీ గారికి ఒక కంపెనీలో చిన్న ఉద్యోగం దొరికింది. హరిగాడు కూడా మంచి వేషం తగిలిందట. ఇక నేను వాసు సరే సరే, ఎటొచ్చి నువ్వే కదరా ఏ పని దొరికినా 3 రోజుల్లో తెగటెంపులు చేసుకునేది నువ్వు, బైరాగిలా తిరిగేది నువ్వు. నన్నంత తేలిగ్గా అంచనా వేయకంట్రా. త్వరలోనే ఒక దేవత అనుగ్రహం పొంది గొప్పవాడైపోగలను. మా మేనేజర్ వచ్చాడు రా, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. మీరు లోపలికి టిఫిన్ చేయండి. కమాన్. నమస్కారం సార్. ఏం వాసు, అంతా రెడీనా? అంతా రెడీ సార్. ముహూర్తానికి గంట టైం ఉంది, మీకోసం ఎదురు చూస్తున్నాను. రండి రండి, టిఫిన్ చేశారా? లేదు, వెళ్తున్నాను. నువ్వు రాకూడదు? నేను చేశాను కానీ మీరు వెళ్ళండి. పోనీ నువ్వు దిద్దుగా రాగేతా? వచ్చిన వాళ్ళు కూర్చోబెట్టేది ఎవరు? మీరు వెళ్ళండి. అక్కడ శివాలయం ఉంది. రమ్ని, నువ్వు కూడా వెళ్ళు. పదండ్రా, ఆలస్యం అయితే అక్కడ ఎంగిలిపేట దర్శనమిస్తాయి. పదండి. డబ్బు దొరకలేదా? ఏం చేస్తాం వాసు, ఈ డబ్బు మీద చూసావు, మన చేతికి వచ్చేదాకా మంది కాదు. ఇస్తానన్న విధంగా ఇస్తా అంటూనే మొండి చేసి చూపించాడు. ఒకలా అనుకుంటే ఇంకోలా జరిగింది. ఏం చేస్తాం, మన కర్మలా కాలింది. ఇప్పుడు నా చెల్లెలి పెళ్లి ఎలా జరుగుతుందో ఊహించారా సార్? ఆ రోజున బాధ్యత అంతా నా మీద వదిలేసి ధైర్యంగా ఉండమన్నారు. ఇప్పుడు వేదాంతం మాట్లాడుతున్నారు. ఇప్పుడు నా చెల్లెలి పెళ్లి జరగకపోతే దాని బ్రతుకు నాశనం కావడం, నేను చావడం ఖాయం సార్. ఏదో పెద్ద ప్రళయం జరిగినట్టు అలా డేలా పడిపోతావేంటా? చూడు, ఆ పెళ్లి కొడుకు తండ్రితో మాట్లాడి ఒప్పించే బాధ్యత నాకు వదిలే. సార్, ముందు నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు కుట్టించిన డ్రెస్ ఎలా ఉందో చెప్పనే లేదు. అందుకు తీరికలేదా నీకు? దిష్టి తగులుతుందేమన్నంత బాగుంది. అంతా నేను చూసి ఏమంటున్నారో తెలుసా? ఏమంటున్నారు? పెళ్లి కొడుకు నువ్వేనా అంటున్నారు. మరి నువ్వేమన్నావు? అవునన్నాను. చాలు చాలు, పెళ్లి కొడుకు అనగానే ఎంత హుషారు వచ్చేసిందో. వాసు, ఏమిట్రా, ఏం జరిగింది? మా మేనేజర్కి డబ్బు దొరకలేదట్రా. మా ఇంట్లో జరుగుతున్న తొలి శుభకార్యం ఇది. ఈ పెళ్లి సవ్యంగా జరగకపోతే మళ్ళీ జన్మలో నేను పెళ్లి చేయలేదు. ఊరుకో, అంత సవ్యంగా జరిగిపోతుంది. అరే, ఎందుకు అంత గాబరపడిపోతావు? ఇప్పుడు ఏం జరిగిందని? పద. నా మాట వినండి సార్. సార్, అదేం కుదరదయ్యా. నువ్వు 1000 అబద్ధాలైనా ఈ పెళ్లి జరగదు. అదిగా సామూర్తి గారు, ఇది ఏదవునయ్యా, ఏదవును. అనుకున్న ప్రకారం 10,000 పొట్లం కట్టిస్తేనే ఈ పెళ్లి, లేకుంటే మేము ఒక్క నిమిషం ఉండవు. నా మాట కాస్త చూడండి, జరిగింది ఏదో జరిగిపోయింది. మీరు పెద్దవారు, డబ్బు దగ్గర చిన్న పెద్ద ఏంటయ్యా? చెప్పాగా, అన్న ప్రకారం 10,000 ఇస్తేనే పెళ్లి, లేకపోతే లేదు, అంతే.
సార్ ప్లీజ్ సార్. ఎందుకయ్యా చెప్పిందే చెప్పి ప్రాణాలు తీస్తారు? డబ్బు లేదని ఏడవచ్చుగా. గొంతుంది కదా నీ ఇష్టం వచ్చినట్టు అరిచావంటే నీ నడుం మీ వాడి కాళ్ళు విడగొట్టి మరీ జరిపిస్తాం ఈ పెళ్లి. ఆగరా, పశువులా ప్రవర్తించే ఈ ఇంటికి నా చెల్లెల్ని కోడలుగా పంపించను. ఆగండ్రా, ఆవేశపడకుండా ముందు పెళ్లి జరిగే మార్గం చూడాలి. పరిస్థితి కొంచెం అర్థం చేసుకోండి. పెళ్లి అనేది 100 ఏళ్ల బంధం. దాని ప్లీజ్. కట్నం సమస్య ఎంతమంది ఆత్మహత్యలకు కారణం అవుతుందో తమకు తెలియంది కాదు. కొంచెం ఆలోచించండి సార్. ఏం బాబు, ఇన్ని చెప్పినా నువ్వెందుకు చేసుకోకూడదు ఈ పెళ్లి? శేఖర్, ఒక్క నిమిషం. నువ్వు తీసుకున్న నిర్ణయం తెలిసిపోతుంది గీత. కానీ లేదు శేఖర్, నువ్వే ఇప్పుడు వాసు పరువు మర్యాదలు కాపాడాల్సిన వాడివి. నువ్వే మీనాకో జీవితాన్ని ఇవ్వాలి. నీ మీద నాకున్న హక్కుతో అడుగుతున్నాను. ఈ జీవితకాలం అంతా హక్కు అలాగే ఉంటుందనుకున్నాను. కానీ నిన్నే నమ్మిన ఈ బీద హృదయాన్ని ఇలా చిత్రవధ చేస్తావు అనుకోలేదు గీత. మన మధ్య పెరిగిన అనుబంధం వల్ల ఇన్నాళ్ళు చెప్పడానికి భయపడ్డా నేను. ఎప్పుడో చెప్పాల్సిన పచ్చి నిజాన్ని ఇప్పుడు చెప్తున్నాను. శేఖర్, నేను నీతో చివరి వరకు రాలేను. నా కథ ముగిసే దశలో ఉంది. నేనంటే ఇష్టం లేకపోతే లేదని చెప్పు. అంతేగాని మీనాని పెళ్లి చేసుకోమని చెప్పడం కోసం ఏదేదో మాట్లాడుతూ. శేఖర్, నేను నిజమే చెప్తున్నాను. భగవంతుడు నాకు దయగల హృదయాన్ని ఇచ్చాడు, కానీ నా పాడైన గుండెను చేశాడు. నువ్వు చెప్పేది? అవును శేఖర్, నేను ఇంకెంతో కాలం బ్రతకను. గీత, ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? చెప్తే నా కోసం బాధపడేవాడివి. 2-3 డాక్టర్ల చుట్టూ తిప్పేవాడివి. రాత్రి పగలు ఏడ్చేవాడివి. నా కోసం ఎవరో బాధపడటం, జాలిపడటం నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నా దగ్గర? నీతోనే మాట్లాడగలను, అందుకే మాట్లాడుతున్నాను. శేఖర్, నాకిప్పుడు ఆనందం, సంతోషం కావాలి. మీనా పెళ్ళైతేనే నాకు ఆనందం, సంతోషం. నా నమ్మకం మీద దెబ్బతిన్న నా గుండెను పిండకు. ఒప్పుకో శేఖర్. అన్నిటినీ మించి నీ సంతోషమే ప్రధానంగా నువ్వు నిర్ణయం తీసుకో. నేను మీనాని పెళ్లి చేసుకుంటాను గీత. నీ కోసం చేసుకుంటాను. కానీ ఇక నుంచి నీ కోసం ఏదైనా చేద్దామనుకునే మనిషిగా నన్ను చంపేశావు గీత, చంపేశావు. లేదు శేఖర్, ఈ పెళ్లి కొప్పుకుని నాకెంత సంతోషాన్ని ఇచ్చావో నాకు తెలుసు. ఇంతకు మించి నువ్వు నాకు చేయగలిగింది ఏదీ లేదు. ముహూర్తానికి టైం అయింది శేఖర్. చూసారా, 67 పెళ్ళనేసరికి అదిరిపోయి మన వాడు ఎలా సెటిల్ అయిపోయాడు. వీడి సెటిల్మెంట్ కి అర్థం కారణం నేనేరా. పోరా, మూల విరాట్ నేను కాదు, నేను రా. పోరా. అవ్వండి గొడవ. అయ్యా పెళ్లి కొడుకు గారు, కొంచెం తల పైకెత్తాను సార్. ఈనాళ్ళు స్నేహం చేసిన వాళ్ళం ఇక్కడ వచ్చాను సార్.
వాడి మొహంలో నవ్వా భయమా? నలభై కదా సార్ కొంచెం బాసు గారు బావా బావమర్దులు అయిపోయారు ఇక మాతో ఎందుకు మాట్లాడతారులేండి గౌరీ పూజాం సమర్పయామి ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే రాజా బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాం ధ్రువం ఓం అగ్నిహే స్వాహా అగ్నిం త్వమేమాం బ్రహ్మణే స్వాహా బ్రహ్మం త్వమేమాం ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే మాంగళ్యధారణమస్తు మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభే త్వం జీవన సరదాం సదాం రాజం रोजेन रोजमान रोजस्ये शुभमुहूर्तो शुभम् समानं भवति समाय पुष्पमायुष्यतेन्द्रिये प्रतिष्ठति దంపతుల్ని హారతిచ్చి లేపండమ్మా. దిస్ ఈస్ అన్ అక్యూట్ కేస్ ఆఫ్ కంజనిటల్ హార్ట్ డిసీజ్. అంత కంగారు పడవలసిన అవసరం లేదు, కానీ వెంటనే ఆపరేషన్ చేయాలి. అవసరం అయితే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయాల్సి ఉంటుంది. దానికి ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్? ఖర్చు కొంచెం ఎక్కువే అవుతుంది. కొన్ని ఖరీదైన మందులు వెంటనే తెప్పించాలి. ఏదైనా వెంటనే ఆపరేషన్ ప్రిపేర్ అవ్వగలిగితే ఇట్స్ క్వైట్ పాసిబుల్ టు సేవ్ హర్. డాక్టర్ నా దగ్గర 2,000 ఉన్నాయి, అవి సరిపోతాయా? సారీ, ఖరీదైన మందులే కాక సఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ కూడా వాడాలి. పోస్ట్ ఆపరేటివ్ కేర్ తో కలిపి 10,000 దాకా అవుతుంది. బెటర్ అరేంజ్ ఇట్ క్విక్. ఏమిటి శేఖర్, ఏమిటి పెళ్లి కొడుకు వేషం? అదంతా తర్వాత చెప్తాను సార్. నాకు అర్జెంటుగా డబ్బు కావాలి. మీరు అడిగినట్లుగా క్షమాపణ పత్రం సంతకం పెడతాను సార్. ఒకటి కాదు, 100 పెడతాను సార్. ఏమిటి హడావిడంతా? వాట్స్ రాంగ్ విత్ యూ? సార్ నాకు డబ్బు కావాలి సార్. నాన్న నాకు అర్జెంటుగా డబ్బు కావాలి నాన్న. ప్లీజ్ ప్లీజ్ నాన్న. మావయ్య నాకు అర్జెంటుగా డబ్బు కావాలి మావయ్య. ఈ పరిస్థితుల్లో నువ్వు తప్పితే నన్ను ఎవరో ఆడుకోలేరు మావయ్య. ఇన్నాళ్లకు నీకు డబ్బు విలువ తెలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇగో తాళాలు. ఏడవకురా, నీకు కాల్సిన డబ్బులు ఇస్తాగా.
చిన్నపిల్లల్లాగా మీరంతా కలిస్తే నవ్వడమే తప్ప ఇలా బాధపడడం నేనేనాడూ చూడలేదు. ఇప్పుడు ఏమైందని? నన్ను క్షమించు గీత. ఇదంతా మీనా పెళ్లి వల్లే జరిగింది. ఛా, అదేం కాదు. నేనే పెళ్లిలా హడావుడిగా తిరిగి శోషొచ్చి పడిపోయి నానా రభస చేశాను కాదు శేఖర్. పెళ్లి రోజున ఏమిటిది? మీనాతోనూ సంతోషంగా గడపాలి. నాదో కోరిక శేఖర్. నీకు అమ్మాయి పుడితే గీత అని పేరు పెట్టుకుంటావా? చాలా అదృష్టమైన పేరు. చూడు, గీత కోసం ఎంత మంది ఉన్నారో. యాక్టర్ గారు మూడ్లోనే ఉన్నారా? ఏమిటిది? ఎవరు రాక్షసుల్లా ప్రవర్తించి ఎలాగా? గాంధీ, గబ్బర్ సింగ్ ఎలా చేశాడు? ఇప్పుడంతా డాన్సులు, శాస్త్రీయం, శంకరాభరణం కాదు కుమార్. వీళ్ళెవరూ మూడ్లో లేరు వాసు. నువ్వు తప్పకుండా చేస్తావు. వాళ్ళకి రావడం లేదు. ఏదైనా నువ్వే చేయగలవు. ఒకసారి మొన్న పాడావు, మనిషే మణిదీపం. మనిషే మణిదీపం, మనసే నవనీతం, మనిషే మాణిక్యం, మెరిసే వైఢూర్యం, కన్నుల్లో అనురాగం, గుండెల్లో అనుతాపం. ఈ డైరీలో ఎన్ని మంచి రోజులు ఉంటాయో తెలుసా? దీపావళి, సంక్రాంతి, ఉగాది, దసరా, నా పెళ్లి రోజు, నీ పెళ్లి రోజు అన్నీ ఇందులోనే ఉంటాయి. లేదు శేఖర్, ఈ రోజే ఉంది.